హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం కెమిస్ట్రీ 500 బిట్స్ పార్ట్ 3కి రావడం జరిగింది. సో ఈ వీడియోలో మరొక 50 బిట్స్ మనం చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో అలా మనం 50 బిట్స్ చూడడం జరుగుతుంది అనమాట. సో ఇంపార్టెంట్ 500 బిట్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 101 క్వశ్చన్, డ్రింకింగ్ సోడా ఈజ్. సో తాగే సోడా గురించి అడుగుతున్నారు క్వశ్చన్. సో ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి, న్యూట్రల్ అంటే తటస్థీకరంగా ఉంటుందా, లేకపోతే అన్ ఆక్సిడైజింగ్ ఏజెంటా, లేకపోతే ఎసిడిక్ నేచరా అంటే ఆమ్ల స్వభావం కలిగి ఉన్నటువంటిదా, లేక బేసిక్ ఇన్ నేచరా. సో క్వశ్చన్ వచ్చేసి అది. సో డ్రింకింగ్ సోడా మనకి ఎటువంటి స్వభావం ఉంటుంది? సో మెయిన్ గా డ్రింకింగ్ సోడా అనేది ఒకవేళ అది ఎసిడిక్ నేచరా బేసిక్ నేచరా అని తెలుసుకోవాలంటే మనం ఏం చూస్తాం, డైరెక్ట్ pH వాల్యూ చూస్తాం. సో pH వాల్యూ 0 to 7 అని, 7 to 14 అని ఉంటే మనకి 0 to 7 ఉంటే ఏంటి ఎసిడిక్ నేచర్ అంటున్నాం, 7 to 14 అంటే బేసిక్ నేచర్ అంటున్నాం, రైట్. సో ఒకవేళ 7 ఉంటే దాన్ని ఏమంటున్నాం, న్యూట్రల్ అంటున్నాం, రైట్. సో ఇప్పుడు మనకి డ్రింకింగ్ సోడా వచ్చేసి దీని యొక్క pH వాల్యూ తెలుసుకుంటే మనకి అది ఎసిడిక్కా లేకపోతే బేసిక్కా అనేది అర్థమవుతుంది. ఓకే, సో pH వాల్యూ వచ్చేసి ఎంత ఉంది అంటే 2.34 to 3.10 మధ్యలో ఉందన్నమాట, రైట్. సో ఇది మనకి ఏ నేచర్ లో ఉంది, ఇది 0 to 7 కంటే లెస్ దాన్ 7 లో ఉంది కాబట్టి ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉన్నటువంటి నేచర్ అన్నమాట, ఎసిడిక్ ఇన్ నేచర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద పెయిర్ ఆఫ్ మెటల్స్ used in the manufacture of stainless steel or. సో స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగించేటటువంటి లోహాల యొక్క పెయిర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, క్రోమియం అండ్ స్టీల్, జింక్ అండ్ ఐరన్, కాపర్ అండ్ ఐరన్, ఐరన్ అండ్ క్రోమియం. సో స్టెయిన్లెస్ స్టీల్ లో మనకి ఎలాంటి లోహాలు ఉంటాయి మనకి, ఓకే. సో ఇందులో వచ్చేసి మెయిన్ గా మనకి ఐరన్ అండ్ క్రోమియం ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకే, సో ఇనుము మరియు క్రోమియం ప్రధానంగా ఉంటాయి. మామూలుగా మనకి స్టీల్ అంటేనే మనకి ఐరన్ యొక్క ఖచ్చితంగా ఐరన్ అలాగే కార్బన్ అనేది ఉంటుంది అనమాట స్టీల్లో. అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ చూసుకుంటే మనకి ఏముంటుంది, ఖచ్చితంగా ఐరన్ అనేది ఉంటుంది అనమాట. సో మెయిన్ గా ఐరన్ ఉంటేనే మనకి ఈ స్టీల్ అనేది తయారవుతుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ లో ఐరన్ అలాగే క్రోమియం కూడా ఉంటాయి. అండ్ ఇంకా కొంచెం ఈ రెండు అయితే ఎక్కువ అమౌంట్ యూజ్ ఉంటుంది. అండ్ నికెల్ కూడా ఉంటుంది అనమాట. నికెల్, కార్బన్లు చాలా తక్కువ అమౌంట్ లో ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఇనుము మరియు క్రోమియం, రైట్. సో నెక్స్ట్ వన్, the maximum number of particles would be found in 100 ml aqueous solution of. సో ఇక్కడ మనకి దేని యొక్క 100 మిల్లీలీటర్ల సజల ద్రావణంలో గరిష్ట సంఖ్యలో ఎన్ని కణాలు అనేవి కనుగొనబడతాయి అని క్వశ్చన్ అన్నమాట. అంటే మనకి 100 మిల్లీలీటర్ల ఆక్వస్ సొల్యూషన్స్ లో ఎన్ని కణాలు ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో చూసుకుంటే. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి, 0.5 మోల్ NaCl, నెక్స్ట్ 0.8 మోల్ KBr పొటాషియం బ్రోమైడ్, నెక్స్ట్ 1 మోల్ ఇథైల్ ఆల్కహాల్, నెక్స్ట్ 0.4 మోల్ మెగ్నీషియం బ్రోమైడ్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఇవి 100 మీటర్ల సజల ద్రావణంలో మనకి 0.4 మోల్స్ మెగ్నీషియం బ్రోమైడ్ యొక్క కణాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ద వర్డ్ మీనింగ్ కాపర్ డెమోన్ was meant to denote the metallic element. సో ద్రాగిభూతం అనే పదానికి లోహ మూలకాన్ని సూచించడానికి ఉద్దేశించబడింది ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి, టిన్, నికెల్, జింక్, ఐరన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే రాగిభూతం అనే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏ లోహాన్ని అంటారు అని అన్నమాట. సో ఏ లోహాన్ని రాగిభూతం అంటారు. ఓకే, సో ఆప్షన్స్ మనకి టిన్, నికెల్, జింక్, ఇనుము. సో ఏ దాన్ని అంటారు అంటే నికెల్ ని అంటారు. ఓకే, సో కాపర్ డెమోన్ అని చెప్పి నికెల్ ఎలిమెంట్ ని అంటారు అనమాట. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్,
The chemical styrene is industrially used in the production of. సో స్టిరైన్ అనేటటువంటి రసాయనాన్ని పారిశ్రామికంగా ఏ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్ మనకి ఫార్మాస్యూటికల్స్, డైస్, ప్లాస్టిక్స్, ఇన్సెక్టిసైడ్స్. సో ఔషధాలు, రంగులు, ప్లాస్టిక్స్, పురుగు మందులు. సో వేటి యొక్క ఉత్పత్తిలో యూజ్ చేస్తారు స్టిరైన్ అనే దాన్ని? సో మనకి స్టెరీన్ అనేటటువంటి రసాయనాన్ని దేంట్లో యూజ్ చేస్తారు అంటే ఆప్షన్స్ మనకి చూసాం కదా. సో దేంట్లో అంటే ఆప్షన్ కరెక్ట్ వన్ ప్లాస్టిక్స్. ఓకే, సో అది కూడా ఏ ప్లాస్టిక్ లో అంటే మనకి పాలీప్రొపిలీన్. పాలీప్రొపిలీన్. సో ఇది ఒక ప్లాస్టిక్ నేమ్ అన్నమాట. సో ప్లాస్టిక్స్ లో మనకి పాలిథీన్ అని, అంటే పాలిథీన్ లో డెన్సిటీ ఉన్నది, హై డెన్సిటీ ఉన్నది, అలాగే పాలిస్టిరాన్స్, ఇవన్నీ ప్లాస్టిక్ పేర్స్ అన్నమాట. అంటే నైలాన్ కానీ, బెక్లైట్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి టైప్స్. అయితే పాలీప్రొపిలీన్ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అన్నమాట. సో దీంట్లో మనకి ఈ స్టెరైన్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని యూజ్ చేసి ఏం తయారు చేస్తున్నారు అంటే ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో మెయిన్ గా కోమ్స్, మన దువ్వెనలు తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా ప్లాస్టిక్ ని. సో అదేంటి పాలీప్రొపిలీన్ ప్లాస్టిక్ అన్నమాట. దాంట్లో స్టిరైన్ అనేది యూజ్ చేసి కోమ్స్ ని, అలాగే విద్యుత్ బంధకాల్ని, నెక్స్ట్ టీవీస్, ఫ్రిడ్జెస్, సో వీటిల్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కప్స్ లో కూడా అన్నమాట. కొన్ని కప్స్ లో ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, సో ఆ కప్స్ లో దీన్ని యూజ్ చేస్తున్నారు, ఈ స్టిరైన్ అనే దాన్ని. ఓకే, సో నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ అల్యూమినియం ఈజ్ కాల్డ్. అల్యూమినియం ని ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతిని ఏమంటున్నారు అంటే వెలికి తీసే ప్రక్రియని ఏమంటారు అని క్వశ్చన్. సో మనకి ఆప్షన్స్ ఏంటి? డౌ ప్రాసెస్, హేబర్ ప్రాసెస్, హాల్ ప్రాసెస్, ఎలక్ట్రోప్రెస్. సో ఆన్సర్ ఏంటి మనకి? హాల్ ప్రాసెస్, రైట్. సో హాల్ ప్రాసెస్ ద్వారా దీన్నే మనం హాల్ హెరోల్డ్ ప్రాసెస్. ఓకే, సో ఆ ప్రాసెస్ అంటాము. సో ఇందులో మనకి అల్యూమినియం ని వెలికి తీసే ప్రక్రియ వచ్చేసి మనకి హాల్ హెరోల్డ్ అంటారు. ఇందులో మనకి ప్యూర్ Al2O3. ఓకే, సో ఈ Al2O3 అనేది కాల్షియం ఫ్లోరైడ్ తో కానీ Na3AlF6 దీంతో కానీ మిక్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత యానోడ్, క్యాథోడ్ గా వచ్చేసి మనకి కార్బన్ అండ్ గ్రాఫైట్ రాస్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో బై యూజింగ్ ద హాల్ ప్రాసెస్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ అల్యూమినియం అనమాట. ఓకే, సో అది దీని గురించి. నెక్స్ట్ వన్, ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద మినరల్ లైమ్ స్టోన్ ఈజ్. సో సున్నపు రాయి ఈ ఖనిజం యొక్క ప్రధాన భాగం ఏంటి అని అడుగుతున్నారు. మెయిన్ కాన్స్టిట్యూయెంట్ దీంట్లో ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు సున్నపు రాయి దాంట్లో. ఆప్షన్స్ ఏంటి? సిలికా, కాల్షియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ బి, రైట్. సో కాల్షియం కార్బోనేట్ అన్నమాట. సో లైమ్ స్టోన్ అనేది ఏంటి మనకి? ఒక ముడి ఖనిజం, అంటే ఇది ఒక ఓర్. సో ఇది లైమ్ స్టోన్ అనేది మనకి దేని నుంచి తయారు చేయడం జరుగుతుంది? ఈ సున్నపు రాయిని కాల్షియం నుంచి, కాల్షియం యొక్క ఓర్ అన్నమాట లైమ్ స్టోన్ అనేది. దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి మనకి CaCO3 కాల్షియం కార్బోనేట్, రైట్. సో దీన్ని దేనికి వాడతారు మనకి మెయిన్ గా ఈ సున్నపు రాయిని అంటే చాక్ పీస్ తయారీ, శుద్ధ తయారీ, వాటిలో మనకి ఈ కాల్షియం కార్బోనేట్ ని వాడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అది దీని గురించి. నెక్స్ట్ వన్, సిలికా అంటే ఏ మిశ్రమం అంటే సిలికాన్ ప్లస్ ఆక్సిజన్ మిశ్రమాన్ని సిలికా అంటారు. ఓకే, సో నెక్స్ట్ కాల్షియం క్లోరైడ్, నెక్స్ట్ సోడియం క్లోరైడ్. సో వీటి యొక్క కెమికల్ ఫార్మ్స్ ఇవి, రైట్. సో కాల్షియం కార్బోనేట్ వచ్చేసి మనకి లైమ్ స్టోన్ లో ఉన్నటువంటి ప్రధాన భాగం. అండ్ లైమ్ స్టోన్ నే మనం దాని యొక్క కెమికల్ ఫార్ములాని కూడా మనం కాల్షియం కార్బోనేట్ అంటున్నాం, రైట్. సో నెక్స్ట్ వన్, ద మెథడ్ ఆఫెన్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెపరేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఫౌండ్ ఇన్ పెట్రోలియం ఈజ్. పెట్రోలియంలో కనిపించే హైడ్రోకార్బన్స్ యొక్క విభజనలో తరచుగా ఉపయోగించే పద్ధతి ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? హైడ్రోజినేషన్, క్యాటలిటిక్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, పాలిమరైజేషన్.
సో ఇది క్వశ్చన్ మనకి ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో మెయిన్ గా క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి ఒక క్వశ్చనే అండి, బట్ డిఫరెంట్ కేటగిరీలో అడగడం జరిగింది. సో ఏంటి అంటే మనకి యాక్చువల్ గా పెట్రోలియం తయారు చేసే పద్ధతి ఉంటది కదా. సో క్రూడ్ ఆయిల్ నుంచి మనకి పెట్రోలియం ఏ పద్ధతి ద్వారా చేస్తారు అంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్ అర్థమైపోద్ది. సో దానికి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్ ఏంటి, పెట్రోలియంలో కనిపించేటటువంటి హైడ్రోకార్బన్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క విభజనలో తరచుగా ఉపయోగించే పద్ధతి గురించి అడుగుతున్నారు. సో ఏ పద్ధతి ద్వారా మనకి పెట్రోలియం అనేది చేస్తున్నారు. ఓకే, సో మనకి పెట్రోలియంలో ఏముంటుంది, మెయిన్ గా హైడ్రోకార్బన్స్ ఉంటాయి. సో అందుకనే దాన్ని హైడ్రోకార్బన్స్ మిశ్రమం అని కూడా అంటున్నాం. సో క్రూడ్ ఆయిల్ నుంచి ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి యూజ్ చేసే పద్ధతి అంటున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి, సో పెట్రోలియం ని ఏ విధంగా తయారు చేస్తున్నారు మనకి క్రూడ్ ఆయిల్ నుంచి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే అంశిక స్వేదనం. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. సో ఈ ముడి చమురు నుంచి, క్రూడ్ ఆయిల్ నుంచి మనకి పెట్రోల్ ని కానీ కెరోసిన్ ని కానీ వాటిని వేరు చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో పెట్రోలియం గురించి చూస్తే మనకి పెట్రోలియం గురించి చూద్దాం. సో ఈ పెట్రోలియం అనేది మనకి ఎలా తయారవుతుంది, మనకి వృక్షాలు, జంతువులు ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి యొక్క అవశేషాలు అంటాం. రైట్, సో వాటిని భూపరల్లో గనుక చాలా రోజుల నుంచి పాతుకుపోయి ఉంటే, ఓకే, సో ఆ విధంగా వాటిని భూమి లోపల ఉంచి చాలా రోజులు, చాలా సంవత్సరాల తర్వాత ఉంటే దానివల్ల కొన్ని సంవత్సరాల తరువాత అక్కడ మనకి పెట్రోలియం ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ పెట్రోలియం అనేది వాటర్ కంటే కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. సో ఇది మనకి పెట్రోలియం వాటర్ లో అయితే కరగదు. ఓకే, సో పెట్రోలియం ని కనుక శుద్ధి చేసామనుకోండి ఏమొస్తాయి మనకి, ఎల్పిజి వస్తుంది. ఇప్పుడు మనం వాడేటటువంటి వంట గ్యాస్ ఉంది కదా, అది ఎల్పిజి. అలాగే నెక్స్ట్ కిరోసిన్, ఆ తర్వాత పెట్రోల్. ఓకే, సో పెట్రోల్ అండ్ నెక్స్ట్ డీజిల్, ఆ తర్వాత కందెన, గ్రీజ్ అంటాం. ఓకే, సో గ్రీజ్, మైనం, అలాగే ఇటువంటివన్నీ కూడా మనకి పెట్రోలియం ని శుద్ధి చేస్తే, ప్యూరిఫై చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో పెట్రోల్ ని ఏమంటారు అంటే గ్యాసోలిన్ అని కూడా అంటారు. రైట్, సో ఒకవేళ పెట్రోల్, ఆల్కహాల్ ఈ రెండిటి మిశ్రమం ఉంటే ఆ మిశ్రమాన్ని ఏమంటున్నాము మనం, గ్యాసోహాల్ అంటున్నాం. గ్యాసోహాల్. రైట్, సో ఇది పెట్రోలియం గురించి. సో ఏ పద్ధతి ద్వారా మనకి చేస్తారు అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, దాన్నే తెలుగులో అంశిక స్వేదనం అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ద సెషన్స్ ఆఫ్ ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆర్ హెల్డ్. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి ద్వివార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, యాన్యువల్ వి 1 సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి, నెక్స్ట్ వన్స్ ఇన్ 4 years ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి, లేకపోతే మంత్లీ, సో నెలవారీగా. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి మనకి, ప్రతి సంవత్సరం జరుగుతాయి అన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, సో సమావేశాలు మనకి ఎప్పుడు జరుగుతాయి, ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ దట్ డస్ నాట్ ఫార్మ్ ఏ క్లియర్ సొల్యూషన్ విత్ కోల్డ్ వాటర్ ఈజ్. సో చల్లని నీటితో స్పష్టమైనటువంటి సొల్యూషన్ అనేది అంటే ద్రావణం, స్పష్టమైనటువంటి ద్రావణం ఏర్పడినటువంటి సమ్మేళనం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి మనకి, బెంజోయిక్ యాసిడ్, షుగర్, బేకింగ్ పౌడర్, కాస్టిక్ సోడా. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు క్వశ్చన్ అంటే, చల్లని నీటితో కనుక ఏదైనా ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అయితే అక్కడ మనకి స్పష్టమైనటువంటి క్లియర్ సొల్యూషన్ అనేది ఏర్పడదు అంటున్నారు. ఓకే, సో అది ఏంటి, ఆప్షన్స్ లో ఇచ్చిన వాటిలో ఏది అంటున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, బెంజోయిక్ యాసిడ్, షుగర్, బేకింగ్ పౌడర్, కాస్టిక్ సోడా. సో ఆన్సర్ వచ్చేసి బెంజోయిక్ యాసిడ్. రైట్, సో బెంజోయిక్ యాసిడ్ అనేది చల్లని నీటితో కనుక ఫామ్ అయితే సో మనకి ఒక పర్ఫెక్ట్ క్లియర్ సొల్యూషన్ అనేది ఏర్పడదన్నమాట. ఓకే, సో ఇంకొకటి బెంజోయిక్ యాసిడ్ అనేది మనకి దేంట్లో ఉంటుంది, బెంజోయిక్ ఆమ్లం అనేది అసలు దేనికి యూజ్ చేస్తారు అంటే ఫుడ్ ప్రిజర్వేటివ్ గా యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఫుడ్ ప్రిజర్వేటివ్ గా దీన్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా అంటే మనకి ఏంటి, అది సోడియం హైడ్రాక్సైడ్ అన్నమాట. దీన్ని కాస్టిక్ సోడా అంటున్నారు. రైట్,
సో దీన్ని ఎక్కువగా సోప్స్లలో, రేయాన్స్లలో యూజ్ చేయడం జరుగుతుంది ఈ కాస్టిక్ సోడాని. ఓకే, సో 111వ క్వశ్చన్ అండి. ద అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ ఈక్వల్ టు ద. సో ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య దేనికి సమానము? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. సో యాక్చువల్ గా మనకి అటామిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, రైట్? సో ఈ విధంగా ఉంటుంది కదా. సో ఫస్ట్ దాంట్లో మనకి ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, అండ్ దాని చుట్టూ ఏముంటాయి మనకి, ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఇది మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఇందులో క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనం ఏంటి ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్, దీన్ని న్యూక్లియస్ అంటారు. తెలుగులో వచ్చేసి మనకి కేంద్రకం అన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్, దాని కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యకి ఈ అటామిక్ నంబర్, పరమాణు సంఖ్య అనేది ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ రిలేటివ్ అటామిక్ మాస్, అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్, దాని బయట కక్షలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ల సంఖ్యకి సమానము అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంటి మనకి, ఎప్పుడు కూడా అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్ అన్నమాట. సో దాని కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యకి అది సమానం అవుతుంది, రైట్? సో నెక్స్ట్ వన్, commercially the production of ammonia is important because of it is used in the. సో వాణిజ్యపరంగా మనకి అమోనియా యొక్క ఉత్పత్తి అనేది దేనికి ఉపయోగిస్తారు అని క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ బై పాలిమరైజేషన్, పాలిమరైజేషన్ ద్వారా ప్రోటీన్ల తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్, సబ్బుల తయారీలో. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్, కృత్రిమ ఆహార పదార్థాల తయారీ. ఆ తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఎరువుల ఉత్పత్తి. సో దేంట్లో యూజ్ చేస్తారండి మనకి అమోనియా ఎక్కువగా? సో పాలిమరైజేషన్ లో ప్రోటీన్స్ తయారీకి యూజ్ చేయరు. నెక్స్ట్ సోప్స్ ప్రిపరేషన్ లో అయితే అసలు యూజ్ చేయరండి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ లో చూసుకుంటే అమోనియా ఉత్పత్తి అనేది చేయరు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, డి ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఎరువుల ఉత్పత్తికి యూజ్ అవుతుంది, రైట్? సో మెయిన్ గా అమోనియా వచ్చేసి మనకి అమోనియం క్లోరైడ్ అని, రైట్? సో దీన్ని ఈ విధంగా ఎరువులకి యూజ్ చేస్తారనమాట, ఎరువుల ఉత్పత్తిలో యూజ్ చేయడం జరుగుతుంది. అమోనియా క్లోరైడ్, అమోనియం సల్ఫైట్, రైట్? సో ఇవన్నీ ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ కి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫర్టిలైజర్స్ ఈజ్. సో ఎరువుల్లో లేని మూలకం ఏది అని క్వశ్చన్. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫాస్ఫరస్. ఓకే, సో మనకి ఫర్టిలైజర్స్ గురించి చూస్తే మనకి, సో ఒక మొక్కకి ఫర్టిలైజర్స్ గా కొన్ని ఎలిమెంట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇటువంటి మూలకాలు ఉంటాయి కదా. సో అవి మెయిన్ గా మనకి మేజర్ న్యూట్రియంట్స్ అని, మైక్రో న్యూట్రియంట్స్ అని రెండు న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని. స్థూల పోషకాలు అంటే మేజర్ న్యూట్రియంట్స్ వచ్చేసి మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. అలాగే సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్. అండ్ నెక్స్ట్ వన్ మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్. సో ఇవి మేజర్ న్యూట్రియంట్స్ అన్నమాట. మైక్రో న్యూట్రియంట్స్ లో చూసుకుంటే మనకి ఐరన్, మ్యాంగనీస్, జింక్, బోరాన్, కాపర్, అండ్ నెక్స్ట్ మాలిబ్డినం. సో ఇవన్నీ అన్నమాట చాలా తక్కువ ఉంటాయి, రైట్? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో చూస్తే ఏమున్నాయి, నైట్రోజన్ ఉంది. సో మనకి నైట్రోజన్ ఫెర్టిలైజర్ లో యూజ్ చేస్తారు. అలాగే హైడ్రోజన్ కూడా ఉంది. నెక్స్ట్ క్లోరిన్. సో క్లోరిన్ అనేది లేదు, బట్ ఫాస్ఫరస్ అనేది మాత్రం ఉంది, రైట్? సో మెయిన్ గా ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం ఇవన్నీ మొక్కకి ఎక్కువగా కావాల్సినటువంటి పోషకాలు ఇవి. సో ఆ తర్వాత ఏదైనా అన్నమాట. సో ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రం మొక్క యొక్క గ్రోత్ కోసం, అంటే మొక్క బాగా అభివృద్ధి చెందడం కోసం వీటిని యూజ్ చేస్తారు, రైట్? సో ఇక్కడ మనకి ఆప్షన్ లో లేనిది ఏంటి అంటే క్లోరిన్, రైట్? సో ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఎందుకు మనకి క్లోరిన్ ఉండదు ఈ ఎరువుల్లో చూసుకుంటే? సో మొక్కలకి చూసుకుంటే ఇది క్లోరిన్ అనేది ఒక గ్యాస్ రూపంలో ఉంటుంది, లేకపోతే బ్లీచ్ లాంటి వాటర్ లో ఇది డిజాల్వ్ అయిపోతుంది అనమాట ఈ క్లోరిన్ అనేది. ఓకే, సో అందుకని ఫెర్టిలైజర్ కింద యూజ్ చేయరు అనమాట మెయిన్ గా క్లోరిన్ ని. ఓకే, సో క్లోరైడ్ అనే దాన్ని ఒక క్లోరైడ్ చూసుకుంటే మనకి క్లోరైడ్ ని మైక్రో న్యూట్రియంట్ కింద వాడడం జరుగుతుంది. అంటే అదొక సూక్ష్మ పోషకం, అంటే చాలా తక్కువ మోతాదులో ఈ న్యూట్రియంట్ ని యూజ్ చేస్తారు. అది కూడా డైరెక్ట్ గా యూజ్ చేయరు. లైక్
వేరే దాంతో కలుపుకొని దాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో అందుకనే మనకి క్లోరిన్ అనేది ఫర్టిలైజర్ గా యూజ్ చేయరు అనమాట. ఎందుకు అంటే అది గ్యాస్ రూపంలో ఉంటుంది, లేకపోతే బ్లీచ్ లాంటి వాటర్ లో అది కరిగిపోతుంది. సో అందుకని చెప్పి ఫర్టిలైజర్ లో ఎక్కువగా యూజ్ చేయరు. నెక్స్ట్ 114th క్వశ్చన్, హైపో యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ ఈజ్ కెమికల్లీ. సో ఫోటోగ్రఫీలో ఉపయోగించేటటువంటి ఈ హైపో రసాయనికంగా ఎలా ఉంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? సిల్వర్ బ్రోమైడ్, సోడియం థయోసల్ఫేట్, సోడియం ఫాస్ఫేట్, సిల్వర్ నైట్రేట్. సో ఆన్సర్ ఏంటి మనకి? హైపో మనము ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తాం, రైట్? సో దీన్ని ఫోటోగ్రఫిక్ దాంట్లో యూజ్ చేస్తారు. అలాగే ఫిల్మ్ లాంటి పేపర్ ఉంటుంది కదా, సో అటువంటి పేపర్లో దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇది రసాయనికంగా కెమికల్ గా ఇది ఎలా ఉంటుంది అంటే మనకి సోడియం థయోసల్ఫేట్ గా ఉంటుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి. సో సోడియం థయోసల్ఫేట్ గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ లో దీన్ని ఇలా ఉండేది, తర్వాత దాని పేరుని హైపోగా చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, 115 క్వశ్చన్, డోలమైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. సో డోలమైట్ దేని యొక్క ధాతువు అని అడుగుతున్నారు. సో ఏ లోహం యొక్క ధాతువు అని. సో ఆప్షన్స్ ఏంటి మనకి? మెగ్నీషియం, జింక్, ఫెర్రస్, లెడ్, రైట్? సో డోలమైట్ గురించి చూస్తే మనకి ఇది ఏ లోహం యొక్క ధాతువు? మనకి ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మెగ్నీషియం, రైట్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో డోలమైట్ వచ్చేసి మనకి మెగ్నీషియం యొక్క ఓర్ అన్నమాట. సో ఈ మెగ్నీషియం ని డోలమైట్ నుంచి తయారు చేయడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే జింక్ అనే దాన్ని ఏ ఖనిజం నుంచి చూస్తారు మనకి, అంటే ఏ ధాతువు నుంచి తయారు చేస్తారు జింక్ అనేది చూసుకుంటే మనకి జింక్ బ్లడ్ అని, జింకైట్ అని, అంటే జెడ్ఎన్ఎస్, ఇదేంటి జింక్ బ్లెండ్. నెక్స్ట్ జింకైట్, జెడ్ఎన్ఓ, రైట్? సో నెక్స్ట్ ఫెర్రస్, ఐరన్ కి చూసుకుంటే మనకి చాలా ధాతువులు ఉన్నాయి. ఏంటివి అవి? మ్యాగ్నటైట్ అని, నెక్స్ట్ హెమటైట్. సో ఇవన్నీ ఏంటి? దీని యొక్క ఖనిజాలు అండ్ దీని యొక్క ధాతువులు అన్నమాట. లియోనైట్, నెక్స్ట్ సెడరైట్, ఆ తర్వాత ఐరన్ పైరేట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఐరన్ కి సంబంధించినటువంటి ధాతువులు. వీటి నుంచి మనకి ఈ ఐరన్ ని కూడా తయారు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ లెడ్ గురించి చూస్తే మనకి ఇది సీసం అంటాం తెలుగులో. ఇవి వచ్చేసి గెలీనా, దీన్ని మనం పీబీఎస్ కింద రాస్తాం. నెక్స్ట్ యాంగ్లిసైట్, ఇది వచ్చేసి PbSO4, దీన్ని యాంగ్లిసైట్ అంటారు, రైట్? సో లెడ్ యొక్క ధాతువులు ఏంటి? గెలీనా, యాంగ్లిసైట్. ఐరన్ కి వచ్చేసి మ్యాగ్నటైట్, హెమటైట్, లియోనైట్, సెడరైట్, ఐరన్ పైరేట్స్. జింక్ వచ్చేసి మనకి జింక్ బ్లెండ్, జింకైట్. అండ్ మెగ్నీషియం కి వచ్చేసి మనకి డోలమైట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓర్ అన్నమాట. అండ్ అవి కాకుండా మనకి మెగ్నీషియం చూస్తే కార్నలైట్ అని, మ్యాగ్నసైట్ అని, ఎప్సమ్ సాల్ట్ అని, ఇవన్నీ కూడా మెగ్నీషియం యొక్క ధాతువులు, రైట్? సో నెక్స్ట్ 116, ద సబ్స్టెన్స్ దట్ ఈస్ నాట్ పాలిమరిక్ ఇన్ నేచర్ ఈజ్. సో ప్రకృతిలో పాలిమరిక్ లేని పదార్థం ఏది? సో పాలిమరిక్ లాంటి నేచర్ లేనటువంటి పదార్థం ఏది అని అడుగుతున్నారు ప్రకృతిలో. సో ఆప్షన్స్ మనకి నైలాన్, సెల్యులోజ్, స్టార్చ్, గ్లూకోజ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ తెలియాలి అంటే ఈ క్వశ్చన్ కి, సో ఫస్ట్ మనం పాలిమర్స్ అంటే ఏంటి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగాడు? ఈ కింద ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలు, సో ఈ పదార్థాల్లో పాలిమరిక్ నేచర్ అంటే పాలిమరిక్ స్వభావం లేని పదార్థం ఏది అని అడుగుతున్నాడు, రైట్? సో ఫస్ట్ మనం పాలిమర్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో పాలిమర్స్ లో చూసుకుంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. న్యాచురల్ పాలిమర్స్ అని, అంటే సహజ పాలిమర్లు, అలాగే కృత్రిమ పాలిమర్లు అంటే సింథటిక్ పాలిమర్స్ అన్నమాట. సో ఈ 2 రకాలు ఉన్నాయి పాలిమర్స్ లో, రైట్? సో న్యాచురల్ పాలిమర్స్ కింద ఏ పదార్థాలు వస్తాయి, అలాగే కృత్రిమ పాలిమర్స్ కింద ఏ పదార్థాలు వస్తాయి. సో న్యాచురల్ పాలిమర్స్ లో చూసుకుంటే మనకి స్టార్చ్, సెల్యులోజ్, నెక్స్ట్ ప్రోటీన్స్, సో ఎక్సెట్రా. సో ఇవన్నీ మనకి సహజ పాలిమర్స్ అన్నమాట. అలాగే న్యాచురల్ రబ్బర్ కూడా, సహజ రబ్బర్ అంటాం కదా, అది కూడా. నెక్స్ట్ సింథటిక్ చూసుకుంటే మనకి నైలాన్, రేయాన్, నెక్స్ట్ వచ్చేసి యాక్రిలిక్. సో ఇవన్నీ ఏంటి? కృత్రిమ పాలిమర్స్ కదా. సో ఇప్పుడు మనకి
పాలిమరిక్ స్వభావం లేనటువంటిది ఏంటిది అని అడుగుతున్నాడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో. సో మనకి నైలాన్ అనేది ఒక ఏంటిది, ఇది సింథటిక్ పాలిమర్. సెల్యులోజ్ న్యాచురల్ పాలిమర్. స్టార్చ్ కూడా మనకి న్యాచురల్ పాలిమర్, సహజ పాలిమర్స్ అన్నమాట ఈ రెండు. ఇది వచ్చేసి మాత్రం కృత్రిమ పాలిమర్. బట్ గ్లూకోజ్ ఉంది. సో ఆప్షన్స్ లో లేనటువంటిది ఏంటిది మనకి ఇక్కడ గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ అనేది ఒక షుగర్ కంటెంట్ అన్నమాట ఇది, రైట్. సో ఇది మనకి ప్లాంట్స్ కి యానిమల్స్ కి ఫుడ్ లాగా ఉంటుంది గ్లూకోజ్ అనేది. బట్ ఇక్కడ మిగిలినవన్నీ కూడా ఒక పాలిమర్ స్వభావం కలిగినటువంటివి, రైట్. సో మనకి న్యాచురల్ పాలిమర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి, సహజంగా మనకి మొక్కల నుంచి జంతువుల నుంచి తయారవుతాయి, రైట్. సో బట్ సింథటిక్ పాలిమర్స్ వచ్చేసి మన మానవులు కానీ లేదా లాబొరేటరీస్ లో కానీ తయారు చేస్తారనమాట వీటిని, కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాం. ద గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇండస్ట్రియల్లీ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రాలసిస్ ఈజ్. సో విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా పారిశ్రామికంగా తయారు చేసినటువంటి పదార్థాల సమూహం అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి, ఇథైల్ ఆల్కహాల్, క్లోరిన్, కాస్టిక్ సోడా. నెక్స్ట్ కాస్టిక్ సోడా, క్లోరిన్, అల్యూమినియం. థర్డ్ ఆప్షన్ నైట్రోజన్, ఆక్సిజన్, అల్యూమినియం. ఫోర్త్ వన్ షుగర్, కామన్ సాల్ట్, ఐరన్. కామన్ సాల్ట్ అంటే సాధారణ ఉప్పు, సో ఐరన్ అంటే ఇనుము. సో వీటిలో మనకి ఏది విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా తయారు చేస్తున్నారు, ఏ సమూహాన్ని ఈ విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా యూజ్ చేస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే మెయిన్ గా ఎలక్ట్రోలిసిస్. దీన్ని ఏమంటున్నాం, పద్ధతి విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటున్నాం, రైట్. సో ఈ పద్ధతిలో ఏంటి మెయిన్ గా అంటే, సో ఏవైతే ఆక్సైడ్ మెటల్స్ ఉంటాయో సో వాటిని మనం విద్యుత్ విశ్లేషణ చేసి మెటల్ తయారు చేస్తాం అన్నమాట దాని నుంచి, రైట్. సో ఏమవుతుంది ఇక్కడ అంటే కొన్ని ఆక్సైడ్ మెటల్స్ అనేవి యాక్చువల్ గా చాలా స్టేబుల్ గా ఉంటాయి అన్నమాట. అవి ఎంత చేసినా కానీ, అంటే ఎంత కెమికల్ రిడక్షన్ చేసినా కానీ మనకి అది రియాక్ట్ అవ్వదు, రైట్. సో అప్పుడు రియాక్ట్ అవ్వదు కాబట్టి సో ఏవైతే మెటల్స్ విత్ హై రియాక్టివ్ ఎలిమెంట్స్ మాత్రమే ఎలక్ట్రోలిసిస్ పద్ధతిలో మనం విద్యుత్ విశ్లేషణ అనేది చేస్తామన్నమాట. సో యాక్చువల్గా మెటల్స్ విత్ మీడియం రియాక్టివ్ ఉన్నాయనుకోండి, సో వాటిని లైక్ మెటల్స్ విత్ మీడియం రియాక్టివ్ అంటే ఏంటి మనకి ఐరన్, జింక్, లెడ్, కాపర్. సో ఇవన్నీ ఏంటి మీడియం రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. సో వీటి కోసం కొన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేసి వాటిని రిడక్షన్ అనేది చేయొచ్చు మనం, కెమికల్ రిడక్షన్ అనేది. ఓకే, సో వాటి కోసం ఏం యూజ్ చేస్తున్నాం మనం, కార్బన్, అల్యూమినియం, సోడియం, కాల్షియం. సో ఇలాంటి స్పెషల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేసి అక్కడ రిడక్షన్ చేస్తారు. కానీ కొన్ని మెటల్స్ హై రియాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అవి చాలా స్టేబుల్ గా ఉంటాయి, అసలు వేటికి అవి రిడక్షన్ అవ్వవు. సో అలాంటి వాటిని ఏం చేస్తున్నారు అంటే ఈ పద్ధతి ద్వారా చేస్తారనమాట, రిడక్షన్ అనేది ఎలక్ట్రాలిసిస్ పద్ధతిలో చేస్తారు. సో ఇక్కడ మనకి ఏ గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ యూజ్ చేసి ఎలక్ట్రాలిసిస్ పద్ధతిలో చేస్తున్నారు అంటే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ లైక్ హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్ అంటే కాస్టిక్ సోడా. ఇదేంటి మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ కదా. సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, సోప్ ద్రావణంలో యూజ్ చేస్తున్నాం, సోప్ సొల్యూషన్ లో. సో అలాగే క్లోరిన్, అల్యూమినియం. సో వీటన్నిటిని మనం ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ద్వారా రిడక్షన్ అనేది చేస్తామన్నమాట. ఓకే, సో ఇవన్నీ పారిశ్రామికంగా తయారు చేస్తారు విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 118. The two gases used in the industrial preparation of sulfuric acid are. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఉపయోగించేటటువంటి రెండు వాయువులు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఒకటి, నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ క్లోరిన్. సో ఇక్కడ మనకి సో దీనికి ఆన్సర్ ఏంటి మనకి, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఏ రెండు వాయువులు ఉపయోగిస్తారు ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో అంటే, సో ఫస్ట్ మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి మనకి, రసాయన ఫార్ములా H2SO4. సో ఇది మనకి ఎలా వస్తుంది
అంటే ఫస్ట్ అసలు సల్ఫర్ ఉంది కదా, దీన్ని ఆక్సిజన్ తోటి బర్న్ చేసినప్పుడు, ఐ మీన్ ఆక్సిజన్ అనే కాదు, సో సల్ఫర్ ని బర్న్ చేస్తాం, మండిస్తాం. కంబషన్ చేస్తే మనకి ఏమవుతుంది, సల్ఫర్ డయాక్సైడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మనకి బర్న్ చేసినప్పుడు మనకి మెయిన్ గా మండించడానికి యూజ్ చేసేటటువంటి వాయువు ఏంటి, మనకి ఆక్సిజన్ కదా. సో అందుకనే సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఆ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ ని ఏం చేస్తున్నారు, ఆక్సిడేషన్ చేస్తున్నారు. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, మనకి ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ ని ఇక్కడ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. సో సల్ఫర్ డయాక్సైడ్ ని ఆక్సిడేషన్ చేస్తే మనకి సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత సల్ఫర్ ట్రయాక్సైడ్ ని ఏం చేస్తారు అంటే, ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ ని వాటర్ తోటి రియాక్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి దీంట్లో ఉన్నటువంటి వాయువులు ఏంటి, సల్ఫర్ డయాక్సైడ్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ వాటర్, రైట్. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి వాయువులు. సో ఆన్సర్ ఏంటి మనకి, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 119. The gases used in the manufacture of ammonia are, అమోనియా తయారీలో ఉపయోగించేటటువంటి వాయువులు ఏంటివి? సో ఆప్షన్స్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆక్సిజన్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ అండ్ మీథేన్, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. సో ఆన్సర్ ఏంటి మనకి, సో ఇందులో చూసుకుంటే మనకి నైట్రోజన్, నైట్రోజన్ హైడ్రోజన్ తో కనుక రియాక్షన్ చెందితే మనకి ఏం ఫామ్ అవుతుంది, అమోనియా ఫామ్ అవుతుంది, రైట్. సో 2NH3 ఇక్కడ. ఓకే, సో దీన్ని ఏమంటున్నాం మనం, అమోనియా అంటున్నాం. ఓకే, సో దీంట్లో మనకి ఏమేం వాయువులు యూజ్ చేస్తున్నాం, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్, రైట్. సో నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ ప్రాసెస్ ని ఏమంటున్నాం మనం, హేబర్స్ ప్రాసెస్ అంటాం. సో హేబర్స్ ప్రాసెస్ నుంచి మనకి ఈ అమోనియా అనేది తయారు చేస్తారు. సో మెయిన్ గా గాల్లో ఉన్నటువంటి నైట్రోజన్, అలాగే హైడ్రోజన్ వచ్చేసి మనకి న్యాచురల్ గ్యాస్ అన్నమాట. సో మీథేన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ అన్నమాట అది. సో అక్కడి నుంచి మనకి ఈ నైట్రోజన్ అనేది, సారీ, అమోనియా అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ 120. సో పారాసెటమాల్, సో పారాసెటమాల్ డాష్. సో ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ రిలీవ్స్ బాడీ పెయిన్, ఈజ్ అన్ యాంటీబయాటిక్, it is a sulfur drug and causes stomach ulcers. సో శరీర నొప్పిని తగ్గిస్తుంది, ఒక యాంటీబయాటిక్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఎ సల్ఫర్ డ్రగ్, నెక్స్ట్ కడుపు పూతకి కారణం అవుతుంది. సో పారాసెటమాల్ అనేది దేనికి యూజ్ చేస్తాం మనం, సో శరీర నొప్పిని తగ్గించడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ కరెక్ట్ వన్ ఏంటి, ఆప్షన్ ఏ. సో ఇట్ రిలీవ్స్ బాడీ పెయిన్స్ అన్నమాట. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే సెకండ్ వన్ ఏంటి, యాంటీబయాటిక్. సో అసలు యాంటీబయాటిక్ దేనికి యూజ్ చేస్తాం మనం, సో శరీరంలో ఏదైనా రోగాలు కనుక వచ్చాయనుకోండి, దానికి కలిగినటువంటి ఒక సూక్ష్మ జీవి వల్ల రోగం కలిగింది అనుకోండి, సో ఆ సూక్ష్మ జీవిని నాశనం చేయడానికి యాంటీబయాటిక్స్ ని వాడతాం. లైక్ పెన్సిలిన్ అని, టెట్రాసైక్లిన్ అని. సో అవన్నీ ఏంటి మనకి యాంటీబయాటిక్స్. నెక్స్ట్ సల్ఫర్ డ్రగ్. సల్ఫర్ డ్రగ్స్ అంటే ఏంటివి మనకి, ఇవి యాంటీ బ్యాక్టీరియల్ గా యూజ్ చేస్తారనమాట, యాంటీ బ్యాక్టీరియల్. నెక్స్ట్ వన్, ఇట్ కాజెస్ స్టమక్ అల్సర్స్. సో కడుపు మూతకి అది కారణమవుతుంది అంటున్నారు. సో అది కాదు, పారాసెటమాల్ అనేది ఓన్లీ మనకి నొప్పిని ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. 121 క్వశ్చన్, కెమికల్లీ కేన్ షుగర్ ఈజ్. సో రసాయనికంగా చెరకు చక్కెర అడుగుతున్నారు. సో 4 ఆప్షన్స్ లో మనకి కేన్ షుగర్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి, లాక్టోస్, గ్లూకోజ్, సుక్రోజ్, స్టార్చ్. ఓకే, సో ఇక్కడ మనకి కేన్ షుగర్ అంటే చెరకు నుంచి తయారు చేసేటటువంటి చక్కెర అనే కదా. సో వీటిలో ఏది మనకి అది రసాయనికంగా అంటే, సో ఆప్షన్స్ కరెక్ట్ వన్ ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్, సుక్రోజ్ అన్నమాట. ఈ సుక్రోజ్ ఏంటి మనకి చెరకు నుంచి లభిస్తుంది, కేన్ నుంచి. అలాగే దీన్ని నిత్య జీవితంలో వాడతారనమాట ఈ సుక్రోజ్ ని, దాన్ని మనం టేబుల్ షుగర్ అంటున్నాం. ఓకే, సో అదే విధంగా చెరకు నుంచే కాకుండా ఈ సుక్రోజ్ ని బీట్రూట్ నుంచి కూడా బీట్రూట్ నుంచి కూడా మనకి సుక్రోజ్ అనేది తయారు చేయడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్, సో ఇక్కడ కరెక్ట్ వన్ సి అండి. సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. లాక్టోజ్ అంటే ఏంటి, గ్లూకోజ్ అంటే ఏంటి, స్టార్చ్ అంటే ఏంటి. సో లాక్టోజ్ అంటే మనకి ఇదేంటి అంటే ఇది పాల చక్కెర అన్నమాట. సో మిల్క్ షుగర్.
సో మిల్క్ షుగర్ అంటారు. సో పాలల్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ ఉండడానికి కారణం ఏంటి అంటే లాక్టోజ్ అన్నమాట. ఓకే, సో ఇది మనకి తల్లి పాలల్లో చూసుకుంటే 7 to 8% వరకు మనకి లాక్టోజ్ ఉంటుంది తల్లి పాలల్లో. అండ్ నెక్స్ట్ ఈ పాల చక్కెర మనకి గ్లూకోజ్ ప్లస్ గలాక్టోజ్ ఈ రెండు తయారీల వల్ల ఈ రెండు ఉంటాయన్నమాట లాక్టోజ్ లో, అందుకే అది చక్కెర తీయగా ఉంటుంది. నెక్స్ట్ వన్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ చూసుకుంటే ఇది కూడా మనకి ఏంటిది, గ్లూకోజ్ ని గ్రేప్ షుగర్ నుంచి బ్లడ్ షుగర్, సారీ గ్రేప్ షుగర్ అని కూడా అంటారు, అలాగే బ్లడ్ షుగర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో ఈ గ్లూకోజ్ అనేది ఏంటి అంటే మనకి స్పోర్ట్స్ ఆడతారు కదా చాలా మంది క్రీడాకారులు, సో వాళ్ళకి తక్షణమే ఎనర్జీ రావాలి అంటే ఈ గ్లూకోజ్ అనేది తాగుతూ ఉంటారనమాట. ఓకే, సో ఇది తాగడం వల్ల వాళ్ళకి వెంటనే ఎనర్జీ అనేది వస్తుంది, రైట్. సో అది గ్లూకోజ్ గురించి. నెక్స్ట్ వన్ స్టార్చ్. స్టార్చ్ అంటే ఏంటి, ఇది ఒక పిండి పదార్థం అన్నమాట. ఓకే, సో స్టార్చ్ అనేది ఏంటి అంటే ఇది మొక్కల్లో ప్లాంట్స్ లో రిజర్వ్ చేసుకుంటది ఆహారాన్ని. సో ఆ రిజర్వ్ చేసుకునేటటువంటి ఆహారాన్ని ఏమంటున్నారు అంటే స్టార్చ్ అంటారు, రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సుక్రోజ్, దీన్నే మనం కేన్ షుగర్ అంటున్నాము, ఇంకోటి వచ్చేసి టేబుల్ షుగర్ అని కూడా అంటారు సుక్రోజ్ ని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆక్సిడేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్. సో ఆక్సిడేషన్ అంటే మనం ఏంటి, ఆక్సీకరణం గురించి. సో ఆక్సీకరణం అనేది ఏ ప్రక్రియ అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి, ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద గెయిన్ ఆఫ్ హైడ్రోజన్, ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నో చేంజ్ ఇన్ ఎలక్ట్రాన్స్. సో ఆక్సిడేషన్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుంటే మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో ఆక్సిడేషన్ అంటే ఇందులో మనకి ఆక్సిజన్ ని యాడ్ చేయడం వల్ల కానీ, సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, సో ఏదైనా ఒక మెటల్ ని ఆక్సిడేషన్ చేయాలనుకోండి, దాంట్లో ఆక్సిజన్ తో రియాక్ట్ చెందిస్తే మనకి అది ఆక్సిడేషన్ అయిపోతుంది అనమాట. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కానీ, లేకపోతే రిమూవ్ ఆఫ్ హైడ్రోజన్, సో హైడ్రోజన్ ని రిమూవ్ చేసినా కానీ, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్ ని తీసేసినా కానీ మనకి ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మనకి ఇది ఏది కరెక్ట్ వన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్ల నష్టం. సో ఇక్కడ మనకి ఉంది కదా రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని, సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ద గెయిన్ ఆఫ్ హైడ్రోజన్, హైడ్రోజన్ లాభం అని ఉంది. సో కాదు, మనకి హైడ్రోజన్ తీసేస్తేనే మనకి ఆక్సిడేషన్ జరిగింది అనమాట. ఒకవేళ రిడక్షన్ అనుకోండి, అప్పుడు మనకి ద గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటే మనకి రిడక్షన్ జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది కాదు. నెక్స్ట్ నో చేంజ్ ఇన్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ లో ఏ మార్పు లేదు అంటున్నారు, సో అది కాదనమాట. సో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే మనకి ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఇంకా నీకు ఆక్సిడేషన్ చెప్పాలి అంటే మీకు ఇప్పుడు ఐరన్ నైల్ రస్ట్ అయిపోతుంది, ఐరన్ మేక్ అనేది తుప్పు పడుతుంది. ఎందుకు, అది మనకి గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి చర్య జరిపి మనకి రస్ట్ ఏర్పడుతుంది అనమాట. సో అక్కడ మనకి ఏంటి, ఆక్సిజన్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ యాపిల్ కూడా కట్ చేసిన వెంటనే బ్రౌన్ కలర్ అయిపోతుంది అలా గాల్లో ఉంచితే. ఎందుకు, గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో రియాక్షన్ అయ్యి బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది అనమాట, బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్. సో ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్ అన్నమాట, రైట్. సో అలాగే మనకి మెయిన్ గా సోడియం ఎలిమెంటే ఉంది. సోడియం కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ లో ఒక ఎలక్ట్రాన్ తీసేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఆ సోడియం మెంటల్ అనేది స్టేబుల్ గా తయారవుతుంది. సో అక్కడ మనకి ఎలక్ట్రాన్ తీసేయడం కూడా మనకి ఏంటి, అది ఆక్సిడేషన్ చేయడం అన్నమాట. సో ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, ద రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆక్సిడేషన్. సో నెక్స్ట్ వన్, ఫర్ రెస్పిరేషన్ డీప్ సీ డైవర్స్ యూజ్ ఏ మిక్చర్ ఆఫ్. సో శ్వాసక్రియ కోసం లోతైన సముద్రపు డ్రైవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు శ్వాసక్రియ కోసం. వాళ్ళకి లోతైన సముద్రంలో శ్వాస అనేది అందదు, సో అందుకని వాళ్ళు ఒక మిశ్రమాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు సిలిండర్స్ ద్వారా అది తీసుకోవడం జరుగుతుంది అనమాట రెస్పిరేషన్ కోసం. సో ఆప్షన్స్ ఏంటి మనకి, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ అండ్ హీలియం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి, సో సముద్రం లోతుగా వెళ్ళేటటువంటి నావికులు అనమాట వీళ్ళు. ఆ డ్రైవర్స్ ఎవరు, సముద్రం లోపలిగా వెళ్ళేటటువంటి నావికులు అనమాట. సో వాళ్ళకి ఏంటి, అక్కడ లోతుగా వెళ్ళే కొలది ఏమవుతుంది, సముద్రం లోతుకెళ్ళేది ఆక్సిజన్ అనేది తక్కువ అయిపోతుంది. సో అక్కడ ఉన్నటువంటి నావికులకి బ్రీతింగ్ కోసం ఆక్సిజన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది తీసుకెళ్తారు. దాంతో పాటు ఇంకోటి కూడా
రెండింటిని కలిపి తీసుకెళ్తారనమాట. సో అదేంటి అంటే హీలియం, రైట్. సో ఆక్సిజన్ అండ్ హీలియం ఈ రెండిటి యొక్క మిక్చర్ ని రెస్పిరేషన్ ప్రాసెస్ కింద యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది అక్కడ ఒకవేళ నైట్రోజన్ ని రెడ్యూస్ చేయడం కోసమే ఈ హీలియం ని మిక్చర్ ని కలుపుతారనమాట. సో మనకి గాల్లో ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రైట్. సో అయితే నైట్రోజన్ కంటెంట్ ని రెడ్యూస్ చేయడం కోసమే హీలియం ని ఆక్సిజన్ ని రెండింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని వాళ్ళు అక్కడ రెస్పిరేషన్ కోసం యూజ్ చేస్తారనమాట. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ దీనికి. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ వన్ అండి. ఇది టైప్ మిస్టేక్, సారీ. ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఆప్షన్ డి. ఆక్సిజన్ హీలియంల మిశ్రమాన్ని సముద్రం లోతుగా వెళ్ళేటటువంటి నావికులు శ్వాస కోసం ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, మిల్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఆప్షన్స్: సస్పెన్షన్, జెల్, ఎమల్షన్, ఫోమ్. సస్పెన్షన్, జెల్, ఎమల్షన్, నురుగు అన్నమాట. సో మిల్క్ అనేది దేనికంటే ఎగ్జాంపుల్ అనేది చూస్తే మనకి ఎమల్షన్ టైప్ అది. ఓకే, సో ఎమల్షన్ అంటే మనకి రెండు లేదా అంతకంటే ఎక్కువ లిక్విడ్ ఫామ్ లో ఉన్నవన్నమాట. ఓకే, సో లిక్విడ్ ఫామ్ లో ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటిని రెండు లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉంటే సో ఆ రెండు కూడా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయినా కానీ రెండు కలవకూడదు. ఈ రెండు లిక్విడ్స్ అనేవి కలిపినా కానీ ఆ రెండు కలవకూడదు అనమాట. సో అలాంటి దాన్ని ఏమంటున్నాము అంటే ఎమల్షన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటి, మిల్క్. సో మిల్క్ లో చూసుకుంటే మనకి రెండు ఉంటాయి. ఏంటివి అవి? ఫ్యాట్ లిక్విడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెండు కలిసినా కానీ మనకి ఆ రెండు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. సో దాన్ని ఆ సొల్యూషన్ ఏమంటున్నాము అంటే ఎమల్షన్ అంటున్నాం, రైట్. సో నెక్స్ట్ సస్పెన్షన్. సస్పెన్షన్ అంటే ఇవి మిక్చర్ ఆఫ్ హెటిరోజీనియస్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ ఇన్ వాటర్ తీసుకున్నాం, రైట్, సాలిడ్ అండ్ లిక్విడ్. సో శాండ్ వాటర్ లో కలిస్తే ఏమవుతుంది? వాటర్ యొక్క అడుగు భాగానికి శాండ్ ఇసుక అనేది చేరిపోతుంది, రైట్. సో దాన్ని ఏమంటున్నారు? ఆ పదార్థాన్ని సస్పెన్షన్ అంటున్నారు. నెక్స్ట్ జెల్. సో జెల్ అంటే ఇదొక కొలాయిడ్ అన్నమాట. అంటే సో మనం వాడేటటువంటి టూత్ పేస్ట్ కానీ ఏవైనా జెల్స్ కానీ అవన్నీ ఏంటి? కొలాయిడల్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఫోమ్. సో ఫోమ్ అంటే నురగనిచ్చేటటువంటివి, రైట్. సో ఇక్కడ మిల్క్ అనేది మనకి ఎగ్జాంపుల్ ఏంటి? ఎమల్షన్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెమికల్ రియాక్షన్ that takes place with the evolution of heat is called. సో ఆప్షన్స్ ఏంటి మనకి? రివర్సిబుల్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్, థర్మల్ రియాక్షన్, ఎక్సోథర్మిక్ రియాక్షన్. వేడి పరిణామంతో జరిగేటటువంటి రసాయన ప్రతిచర్యని ఏమంటారు? సో ఇక్కడ ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగింది అనుకోండి, రసాయన ప్రతిచర్య అనేది, అప్పుడు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో వీటిల్లో ఈ ఆప్షన్స్ లో ఏది మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది? సో ఆ రియాక్షన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి హీట్ అనేది దేంట్లో ప్రొడ్యూస్ అవుతుంది? మనకి ఈ 4 ఆప్షన్స్ లో అంటే మనకి ఇట్ ఈస్ ఏ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే ఉష్ణ మోచక చర్య అంటారు, రైట్. సో రిమైనింగ్ యాక్షన్స్ చూస్తే మనకి రివర్సిబుల్ రియాక్షన్. సో రివర్సిబుల్ రియాక్షన్ అని సో ఇదేంటి అంటే మనకి సపోజ్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఈ 3 పదార్థాలు తీసుకున్నాం. సో సాలిడ్ నుంచి లిక్విడ్ గా చేంజ్ చేయొచ్చు, అలాగే లిక్విడ్ నుంచి మనం సాలిడ్ గా చేంజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం. సో వాటర్ అని ఐస్ కానీ తీసుకున్నామంటే సో వాటర్ యొక్క సాలిడ్ పాయింట్ ఏంటి? మనకి ఐస్ కదా. సో అది మనకి ఘన పదార్థం. సో దాన్ని మనం హీట్ చేస్తే మనకి ఏమొస్తుంది? లిక్విడ్ వస్తుంది. సో ఇదే లిక్విడ్ ని మనం కంప్రెస్ చేసాం అనుకోండి, కంప్రెస్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? మళ్ళీ మనకి ఐస్ క్యూబ్స్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్. సో కంప్రెస్ చేసి దానికి కొంచెం కోల్డ్ టెంపరేచర్ కనుక పెడితే మనం అది ఏమవుతుంది? మనకి సాలిడ్ లో చేంజ్ అయిపోతుంది. సో ఇదేంటి? అంతా కూడా రివర్సిబుల్ రియాక్షన్స్. సో నెక్స్ట్ దీనివల్ల ఏంటి? మనకి ఎక్కడ కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఎండోథర్మిక్. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ ఉష్ణగ్రాహక చర్య. అంటే ఏంటి అంటే ఇవి ఉష్ణాన్ని గ్రహిస్తూ ఉష్ణాన్ని తీసుకుంటూ చేసేటటువంటి చర్యలు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్సే ఉన్నాయి. ఐస్ క్యూబ్స్ హీట్ చేసినప్పుడు ఏమవుతాయి? అవి కరిగిపోతాయి. సో అక్కడ ఏమంటుంది మనకి? అది ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో అక్కడ అది హీట్ తీసుకుంటూ ఉందన్నమాట. నెక్స్ట్ థర్మల్ రియాక్షన్.
థర్మల్ రియాక్షన్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక దానికి అవుట్ సైడ్ నుంచి హీట్ ఎనర్జీ అనేది సప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్డే ఉంది, చెక్కని దాన్ని కాల్చాలి, కంబషన్ చేయాలి. కంబషన్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఒకటి కిరోసిన్ కానీ ఏదైనా వేసి దాని మీద కాలుస్తున్నాం. అంటే సమ్ హీట్ ఎనర్జీ అనేది దానికి అప్లై చేసి దాన్ని కాలుస్తున్నాం అనమాట. అక్కడ ఏమవుతుంది అంటే మనకి థర్మల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సోథర్మిక్ అంటే సో దీంట్లో ఏంటి మనకి హీట్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది కదా. సో ఇందులో హీట్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది మనకి, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కాల్షియం ఆక్సైడ్. సో ఇదేంటి మనకి పొడి సున్నం, డ్రై సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్ కదా. సో ఈ సున్నాన్ని వాటర్తో కనుక కలిపామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేంటి మనకి తడి సున్నం, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సమ్ హీట్ ఎనర్జీ కూడా దానికి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో కనుక కలిపితే కొంచెం హీట్ అనేది లిబరేట్ అవుతుంది. తడి సున్నంతో పాటు దాంట్లో నుంచి వేడి అనేది వస్తుంది అనమాట. సో అది ఏంటి మనకి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, రైట్. సో అది దీనికి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ సాలిడ్ సబ్స్టెన్స్ ఆన్ బీయింగ్ హీటెడ్ చేంజెస్ డైరెక్ట్లీ ఇంటూ ద గ్యాషియస్ ఫార్మ్ ఈజ్ నోన్ యాజ్. సో ఒక ఘన పదార్థంని కనుక వేడి చేసిన తర్వాత వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో సాలిడ్ నుంచి గ్యాషియస్ రూపంలోకి చేంజ్ అవ్వడాన్ని ఏమంటారు అని అంటున్నారు. సో ఇది ఆల్రెడీ మనం కెమిస్ట్రీ క్లాసెస్లో చూడడం జరిగింది. సో ఆప్షన్స్ చూస్తే మనకి డిసోసియేషన్, డిజల్యూషన్, సబ్లిమేషన్, ఎవాపరేషన్. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ సాలిడ్ నుంచి గ్యాస్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటున్నాము అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో సబ్లిమేషన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే మనకి సాలిడ్ నుంచి గ్యాస్ లా చేంజ్ అయిపోతుంది అంటున్నాం కదా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాంఫర్ అంటే ఒక కర్పూరం తీసుకున్నాం. సో కర్పూరాన్ని కనుక వేడి చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా అది గ్యాస్ రూపంలోకి చేంజ్ అవుతుంది, రైట్. సో సాలిడ్ అనేది అక్కడ గ్యాస్ రూపంలోకి చేంజ్ అవుతుంది. అలాగే మనకి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే డ్రై ఐస్. సో డ్రై ఐస్ ని కనుక మనం చూస్తే మనకి అది ఏమవుతుంది, గ్యాస్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది, సాలిడ్ నుంచి గ్యాస్. నెక్స్ట్ నాప్థలిన్ బాల్స్ కానీ అలాగే అమోనియం క్లోరైడ్ కానీ, సో ఇవన్నీ ఏంటి మనకి సబ్లిమేషన్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. దీంట్లో అన్ని కూడా సాలిడ్ నుంచి గ్యాస్ లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటిది, బాష్పీభవనం. ఇక్కడ ఏంటి మనకి లిక్విడ్ నుంచి గ్యాస్ లోకి చేంజ్ అవుతుంది. అంటే లిక్విడ్ ని అంటే ఇప్పుడు సపోజ్ వాటరే తీసుకున్నాం, వాటర్ ని ఎక్కువగా బాయిల్ చేస్తే ఏమవుతుంది, అది ఆవిరైపోతుంది కదా. సో ఎవాపరేట్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటున్నాము, అది గ్యాషియస్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో లిక్విడ్ నుంచి గ్యాస్ లోకి వెళ్ళడాన్ని మనం ఎవాపరేషన్ ఆర్ వేపరైజేషన్ అంటారు, రైట్. సో దట్స్ ఇట్ దీని గురించి. సో నెక్స్ట్ వన్, సో అక్కడ మనకు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్, ద మోస్ట్ commonly used metal in the pure form or as an alloy in domestic appliances is. సో స్వచ్ఛమైన రూపంలో లేదా గృహోపకరణాల సో మిశ్రమంగా ఎక్కువగా ఉపయోగించే లోహం ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏంటి మనకి అల్యూమినియం, ఐరన్, కాపర్, జింక్. సో ఆన్సర్ ఏంటి మనకి, సో గృహోపకరణాల్లో అలాగే ప్యూర్ ఫామ్ లో యూజ్ చేస్తారు ఎక్కువగా. మనకి గృహోపకరణాల్లో అంటే డొమెస్టిక్ అప్లయన్సెస్ లో ఏది యూజ్ చేస్తున్నారు అంటే అల్యూమినియం ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో రిమైనింగ్ కూడా యూజ్ చేస్తారు. సో బట్ ప్యూర్ ఫామ్ అడుగుతున్నారు మనకి. సో ప్యూర్ ఫామ్ లో అది కూడా డొమెస్టిక్ అప్లయన్సెస్ లో యూజ్ చేసేది మనకి అల్యూమినియం. సో మన అల్యూమినియం ని ఎక్కువగా వంట పాత్రల్లో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ అల్యూమినియం ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇవి తుప్పు పట్టవు అండ్ సాఫ్ట్ గా ఉంటుంది ఆ మెటల్ వచ్చేసి. అలాగే ఇవి లైట్ వెయిట్ ను కూడా కలిగి ఉంటాయి అన్నమాట అల్యూమినియం అనేది. ఓకే. సో నెక్స్ట్ ఐరన్, కాపర్, జింక్ ఇవి కూడా యూజ్ చేస్తారు. కానీ ఎక్కువగా మనకి ఐరన్ చూసుకుంటే వేరే వాటిల్లో కలిపి మరి యూజ్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు స్టీల్ ఉంది. సో స్టీల్ లో మనకి ఐరన్ అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి కార్బన్. సో ఐరన్ ప్లస్ కార్బన్ ఉంటుంది అనమాట ఈ స్టీల్లో. సో స్టీల్ పాత్రలు అన్నిట్లో మనకి ఐరన్ యొక్క మిశ్రమ లోహాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ కాపర్ వచ్చేసి మనం వైర్స్ లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వైర్స్ లో యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జింక్ వచ్చేసి ఐరన్ మెటీరియల్స్ కి తుప్పు పట్టకుండా జస్ట్
ఒక కోటింగ్ లాగా రాస్తారు కదా ఐరన్ మీద, జింక్ పూత పోస్తాము. సో దాన్ని ఏమంటున్నాం మనం, గాల్వనైజేషన్ అంటున్నాం. సో ఆ పద్ధతి ద్వారా మనకి జింక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా మనకి ఏ మెటల్ ని యూజ్ చేస్తున్నారు అంటే అల్యూమినియం ని. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ద వన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్ప్లోజివ్ ఈజ్. సో ఈ కింది పదార్థాల్లో పేలుడు పదార్థంగా ఉపయోగించబడేది. సో ఆప్షన్స్ ఏంటి మనకి, డిడిటి, నెక్స్ట్ వన్ ఓజోన్, ఆ తర్వాత టీఎన్టీ, నెక్స్ట్ వన్ పారాసెటమాల్. సో ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి ఇవి ఉన్నాయి. సో ఏది మనకి ఎక్స్ప్లోజివ్ అంటే పేలుడు పదార్థంగా దేన్ని ఉపయోగిస్తున్నారు వీటిల్లో. ఓకే, సో మనకి ఎక్స్ప్లోజివ్ పదార్థాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఒక్కొక్కటి చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ డిడిటి. సో దీని ఫుల్ నేమ్ ఏంటి మనకి, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, సో డైక్లోరో డైఫ్లోరో ట్రైక్లోరో ఈథేన్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక పాయిజనస్ ప్రాపర్టీ ఉందన్నమాట దీనికి. ఇది ఒక విషపూరితమైనది ఫర్ బోత్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ కి. ఇది విషపూరితమైనటువంటి పదార్థం. సో దీన్ని చాలా కంట్రీస్ బ్యాన్ చేయడం జరిగింది. సో కొన్ని కంట్రీస్ అయితే దీన్ని అగ్రికల్చర్ లో యూజ్ చేస్తున్నాయి అన్నమాట. సో అగ్రికల్చర్ లో, వ్యవసాయంలో దీన్ని వాడుతున్నారు డిడిటి అనే దాన్ని, రైట్. సో నెక్స్ట్ ఓజోన్. ఓజోన్ అనేది మనకి ఇది ఒక పొర. సో దీన్ని పేలుడు పదార్థంగా అయితే యూజ్ చేయము. అండ్ డిడిటిని కూడా పేలుడు పదార్థంగా యూజ్ చేయము. అండ్ నెక్స్ట్ పారాసెటమాల్. సో పారాసెటమాల్ చూసుకుంటే మనకి దేనికి యూజ్ చేస్తున్నారు, ఇది శరీరంలో రోగాన్ని తగ్గించేదిగా యూజ్ చేస్తున్నారు అన్నమాట. అంటే మన రోగాన్ని కానీ మన ఏదైనా పెయిన్ ని కానీ తగ్గించేది. సో మన బాడీలో ఉన్నటువంటి పెయిన్ ని తగ్గించేదిగా పారాసెటమాల్ యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టీఎన్టీ. సో టీఎన్టీ అంటే ఏంటి మనకి అంటే ట్రైనైట్రోటోలిన్. ట్రైనైట్రోటోలిన్. ఓకే, సో ఇదేంటిదంటే ఒక పేలుడు పదార్థం అన్నమాట. ఇది ఎక్స్ప్లోజివ్. సో ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో దీన్ని ఫస్ట్ టైం యునైటెడ్ కింగ్డమ్ లో యూజ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక ఎక్స్ప్లోజివ్ పేలుడు పదార్థంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హ్యూమన్ సిస్టమ్స్ విటమిన్స్ కెన్ నాట్. సో మానవ వ్యవస్థలో విటమిన్స్ ఏమి చేయలేవు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే మనకి హెల్ప్ ఇన్ డైజెషన్, హెల్ప్ ఇన్ గ్రోత్, హెల్ప్ ఇన్ మెటబాలిజం, డ్రగ్స్, సప్లై ఎనర్జీ, శక్తిని సరఫరా చేసేదిగా, లేకపోతే ఔషధాలు జీవక్రియ చేయడంలో సహాయం చేసేదిగా, అలాగే హెల్ప్ ఇన్ డైజెషన్ జీర్ణక్రియకు సహాయం చేసేదిగా, అలాగే గ్రోత్ కి సహాయం చేసేదిగా. విటమిన్స్ ఏంటి, అసలు ఏం చేయలేవు. విటమిన్స్ అంటే మన బాడీకి హ్యూమన్ సిస్టంలో అది శక్తిని సరఫరా చేయలేదన్నమాట. సో ఇట్ కెనాట్ గివ్ సప్లై ఎనర్జీ, రైట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. మనకి ఇవి న్యూట్రియంట్స్ గా అంటే పోషకాలుగా పనికొస్తాయి అన్నమాట, అంతేకాని ఎనర్జీ సరఫరా చేయడానికి ఇవి పనికిరావు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్యాసోహోల్ ఈజ్ ప్రిపేర్డ్ బై మిక్సింగ్ గ్యాసోలిన్ అండ్ ఇంకోటి అడుగుతున్నారు. సో గ్యాసోహోల్ గ్యాసోలిన్ మరియు దేన్ని కలపడం ద్వారా తయారు చేస్తారు ఈ గ్యాసోహోల్ అనేదాన్ని. సో ఆప్షన్స్ ఏంటి మనకి, మిథైల్ ఆల్కహాల్, టెట్రా ఇథైలేట్, ఇథైల్ ఆల్కహాల్, బ్యూటేన్. సో మనకి గ్యాసోహోల్ అంటే ఏ మిక్చర్ అంటే గ్యాసోలిన్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ అన్నమాట. ఓకే, సో 9 parts గ్యాసోలిన్ అంటే 1 part ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటున్నాము అంటే గ్యాసోహోల్ అంటున్నాము. దీన్ని దేనికి యూజ్ చేస్తున్నారు అంటే ఫ్యూయల్ గా యూజ్ చేస్తున్నారు ఫర్ వెహికల్స్. ఓకే, సో వెహికల్స్ కి మెనీ కంట్రీస్ లో మనకి కార్స్ కి వెహికల్స్ కి ఒక ఫ్యూయల్ గా ఈ గ్యాసోహోల్ యూజ్ చేస్తున్నారు. ఈ గ్యాసోహోల్ ఏ మిశ్రమం అంటే మనకి గ్యాసోలిన్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్. సో ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇథైల్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ అన్నమాట. గ్యాసోలిన్ అంటే మనకి పెట్రోల్ నే గ్యాసోలిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ 130 క్వశ్చన్, ఫర్ ఇన్స్టంట్ ఎనర్జీ అథ్లెట్స్ టేక్. సో తక్షణ శక్తి కోసం అథ్లెట్స్ ఏమి తీసుకుంటారు అనేది క్వశ్చన్. సో ఇందులో మనకి ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడం జరిగింది. లైక్ సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. సుక్రోజ్, విటమిన్ సి, సోడియం క్లోరైడ్, గ్లూకోజ్.
సో ఇన్స్టంట్ ఎనర్జీ కోసం అథ్లెట్స్ ఏం చేస్తుంటారు, ఏం తీసుకుంటారు అంటే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఏంటి, సుక్రోజ్ అన్నమాట. సుక్రోజ్ ఏంటి, ఇది కేన్ షుగర్. సో చెరకు చక్కెరని ఏమంటున్నాము, కేన్ షుగర్ అంటున్నాము, లేదా టేబుల్ షుగర్ అంటున్నాము. ఓకే, సో మనం వాడేటటువంటి షుగర్ వచ్చేసి ఏంటి, ఇది సుక్రోజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ విటమిన్ సి. సో విటమిన్ సి అయితే తీసుకోరు ఇన్స్టంట్ ఎనర్జీ కోసం. సో విటమిన్ సి అనేది మనకేంటి, ఇట్ ఈస్ ఎ ఇమ్యూనిటీ పెంచడానికి ఈ విటమిన్ అనేది యూజ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ సోడియం క్లోరైడ్ అంటే ఏంటి మనకి, ఇది సాల్ట్. సో సాల్ట్ అయితే ఇన్స్టంట్ ఎనర్జీ కోసం తీసుకోరు. సో ఆన్సర్ ఏంటి మనకి, గ్లూకోజ్ అన్నమాట. సో గ్లూకోజ్ ని అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకి తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ నే తీసుకుంటున్నారు అనమాట, రైట్. సో దీన్ని ఇంకోటి కూడా అంటారు, గ్లూకోజ్ ని ఏమంటారు, గ్రేప్ షుగర్ అని కూడా అంటారు. గ్రేప్ షుగర్ అంటారు, లేదా బ్లడ్ షుగర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో ఒకవేళ రక్తంలో మన బ్లడ్ లో కనుక ఈ షుగర్ కనుక ఎక్కువైతే మనకి ఏమొస్తుంది, ఎక్కువై డయాబెటీస్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది దీని గురించి. ఫర్ ఇన్స్టంట్ ఎనర్జీ అథ్లెట్స్ ఏం తీసుకుంటారు, గ్లూకోజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 131 క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ వచ్చేసి మనకి, వైల్ కుకింగ్ ఫుడ్ ద కాంపౌండ్స్ లాస్ట్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ ఆర్. సో ఆహారాన్ని వండుతున్నప్పుడు గరిష్ట స్థాయిలో కోల్పోయేటటువంటి సమ్మేళనాలు ఏవి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఫ్యాట్స్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు. సో ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి కోల్పోతుంది ఆహారాన్ని వండుతున్నప్పుడు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో మనకి విటమిన్స్ అనేవి హీట్ చేయడం ద్వారా కొన్ని విటమిన్స్ మనం లాస్ అయిపోతాం. సో మిగిలినవి ఏవి అంత మాక్సిమం ఎక్స్టెంట్ లో కోల్పోవు, కానీ బట్ విటమిన్స్ మాత్రం మనం కోల్పోతామండి. సో అవి కూడా ఎస్పెషల్లీ ఏ విటమిన్స్ అంటే, విటమిన్ సి విటమిన్ ఒకటి, నెక్స్ట్ విటమిన్ బి. ఓకే, సో విటమిన్ బిలో చూసుకుంటే మనకి థైమిన్, ఫోలిక్ యాసిడ్, సో ఈ విటమిన్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనం కోల్పోతాం అన్నమాట బై హీట్ చేయడం ద్వారా. అంటే ఆహారాన్ని వండుతున్నప్పుడు మనకి ఏ విటమిన్స్ కోల్పోతామండి. సో విటమిన్ సి, విటమిన్ బి, ఈ రెండు చూసుకుంటే ఏంటివి మనకి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. అంటే నీటిలో కరిగేటటువంటి విటమిన్స్ కదా. సో ఇవి మనం కోల్పోవడం జరుగుతుంది. సో ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. The poisonous substance that is the main constituent of tobacco is. సో పొగాకు యొక్క ప్రధాన విష పదార్థ భాగం ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో అది మనకి పాయిజనస్ సబ్స్టెన్స్ అన్నమాట, పొగాకులో ఉంటుంది, మెయిన్ గా టొబాకోలో. సో ఆప్షన్స్ వచ్చేసి మార్ఫిన్, ఆస్పిరిన్, నికోటిన్, రెస్పిరిన్. సో ఆన్సర్ ఏంటి, సో మీ అందరికీ తెలిసింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో నికోటిన్ పదార్థం ఇది ప్రధాన విష పదార్థం పొగాకులో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ సిల్క్ ఈజ్ ఆల్సో కాల్డ్. కృత్రిమంగా పట్టుని ఏమని పిలుస్తారు. ఓకే, సో ఆర్టిఫిషియల్ సిల్క్ అని చెప్పి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో వేటిని పిలవడం జరుగుతుంది. ఆప్షన్స్ ఏంటి, రేయాన్, డాక్రాన్, ఫైబర్ గ్లాస్, నైలాన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక్కొక్క దాన్ని చూసుకుంటే రేయాన్, డాక్రాన్, ఫైబర్ గ్లాస్, నైలాన్. సో వీటిలో ఏవి మనకి ఫైబర్స్, మెయిన్ గా రేయాన్ ఫైబరే, నైలాన్ ఫైబరే. ఓకే, డాక్రాన్ కూడా మనకి వన్ టైప్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. బట్ కృత్రిమ పట్టు అని దేన్ని అంటారు అంటే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఎందుకు రేయాన్ని అంటారు, ఎందుకు ఆర్టిఫిషియల్ సిల్క్ అని చెప్పి రేయాన్ని పిలుస్తారు అంటే, రేయాన్ వచ్చేసి మనకి సిల్క్ ఆల్టర్నేట్ గా రేయాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో రేయాన్ని కనిపెట్టిందే సిల్క్ కి ఆల్టర్నేట్ గా. సో సిల్క్ వచ్చేసరికి అది చాలా హై కాస్ట్ అన్నమాట. 19th సెంచరీలో వచ్చేసరికి దాని యొక్క ప్రొడక్షన్ లో చూసుకుంటే మనకి అంతా కూడా హై కాస్ట్ అయిపోతుంది. సో ఎవరు కూడా దాన్ని మాక్సిమం పర్చేస్ చేయలేకపోతున్నారు. సో అందుకని చెప్పి దీనికి ఆల్టర్నేటివ్ గా దీనికి దగ్గరలో ఇంకోటి ఏదన్నా ఉన్నదాన్ని కనిపెట్టాలి అని చెప్పే ఉద్దేశంతో రేయాన్ని కనిపెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ రేయాన్ని దేని నుంచి తయారు చేస్తారు, మనకి వుడ్ పల్ప్ నుంచి తయారు చేస్తారు.
ఓకే, సో వుడ్ పల్ప్ అనేది ఏంటిది, మనకి కాగితపు గుజ్జు అంటాం, రైట్. సో ఈ కాగితపు గుజ్జు వచ్చేసి మనకి న్యాచురల్ గా దొరుకుతుంది, కానీ ఈ వుడ్ పల్ప్ ని సమ్ కెమికల్ రియాక్షన్ ఇక్కడ అప్లై చేసి మనకి రే అని తయారు చేస్తున్నారు అనమాట. అంటే డైల్యూట్ H2SO4 లోకి దీన్ని పంపించి మనకి రే అని తయారు చేయడం జరుగుతుంది. అంటే సమ్ కెమికల్ రియాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ దే, రైట్. సో దీని వల్ల ఏంటి మనకి ఇక్కడ సింథటిక్ గా ఉంటుంది. సో డైల్యూట్ H2SO4 అంటే ఇది మనకి మ్యాన్ మేడ్ పార్టికల్ కదా. సో మానవుడిచే తయారు చేయబడినటువంటి పదార్థం ఇది. సో అందుకని చెప్పి దీన్ని ఏమంటున్నాం, సింథటిక్ అంటున్నాం. అలాగే ఇది కాగితపు గుజ్జు నుంచి తయారవుతుంది కాబట్టి ఇది న్యాచురల్ గా దొరుకుతుంది కాబట్టి మనకి ఇది న్యాచురల్ కూడా అన్నమాట. సో ఇలా సగం న్యాచురల్ సగం సింథటిక్. సో అందుకని రే అని ఏమని పిలుస్తున్నారు అంటే సెమీ సింథటిక్ అని చెప్పి పిలుస్తారు అనమాట. ఓకే, సో సింథటిక్ ఫైబర్స్ నాన్ దట్ మీన్స్ న్యాచురల్ ఫైబర్స్ అంటాం కదా. సో రేయాన్ మాత్రం సెమీ సింథటిక్ ఫైబర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నైలాన్ చూసుకుంటే నైలాన్ వచ్చేసి పక్కా ఇది సింథటిక్ ఫైబర్ అన్నమాట. ఇది మానవుడి చేత ఫస్ట్ తయారు చేయబడినటువంటి కృత్రిమ పదార్థం అది. ఓకే, నెక్స్ట్ డాక్రాన్ అవన్నీ కూడా మనకేంటి పాలిస్టర్ కి సంబంధించింది, రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి, మనకి ఆప్షన్ ఏ చూసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 134. పర్సన్స్ ఇన్ asbestos factories are affected by air pollution. The most affected part of their body is the. సో ఆస్బెస్టాస్ కర్మాగారాలు ఉంటాయి కదా, ఫ్యాక్టరీస్, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వాయు కాలుష్యం వల్ల ప్రభావితం అవుతారు. సో వారి శరీరంలో చూసుకుంటే ఎక్కువగా ప్రభావితమైనటువంటి భాగం ఏది అని చెప్పి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి, ఐ, థ్రోట్, లంగ్స్, స్కిన్. సో కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులు, చర్మం. సో ఆన్సర్ ఏంటి, మనకి ఏ భాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది మనకి ఇక్కడ అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. సో ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీస్ లో చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా వ్యక్తుల యొక్క ఊపిరితిత్తులో ఎఫెక్ట్ అవుతుంది అనమాట, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ ద్వారా, రైట్. సో నెక్స్ట్ వన్ 135. ఫార్మాలిన్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్. ఫార్మాలిన్ యొక్క సొల్యూషన్ లో ఏముంటుంది అని క్వశ్చన్ అన్నమాట. సో ఫార్మాలిన్ అనేది ఏ సొల్యూషన్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి, ఫార్మాల్డిహైడ్, ఫ్లోరోసిన్, ఫార్మిక్ యాసిడ్, ఫర్ఫ్యూరల్, రైట్. సో ఫార్మాలిన్ అనేది ఏముంటుంది అసలు, ఈ ఫార్మాలిన్ సొల్యూషన్ చూసుకుంటే మనకి సో దీంట్లో 37% అంటే అప్రాక్సిమేట్ గా 40% అనుకోండి. సో నియర్ బై గా 40% దీంట్లో ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ఏ సొల్యూషన్ ఉంటుంది, ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్. అది కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది, ద్రవ రూపంలో మనకి ఈ ఫార్మాలిన్ సొల్యూషన్ ఉంటుంది. సో దాంట్లో ఏముంటుంది అంటే మనకి ఫార్మాల్డిహైడ్ లిక్విడ్ అనేది ఉంటుంది 40%. అండ్ ఇది వచ్చేసి మనకి టేస్ట్లెస్, కలర్లెస్. అండ్ దీన్ని కెమికల్ ఫార్ములా చూసుకుంటే ఫార్మాల్డిహైడ్ యొక్క కెమికల్ ఫార్ములా HCHO. ఓకే, సో దీన్ని దేనికి యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆన్సర్ చూస్తే మనకి ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో దీంట్లో మనకి ఫార్మాల్డిహైడ్ ఉంటుంది, రైట్. సో ఇది దేనికి యూజ్ చేస్తున్నారు ఫార్మాల్డిహైడ్ ని అంటే దీన్ని లాబొరేటరీస్ లో చూస్తే మనకి లాబొరేటరీస్, సో సైన్స్ లాబొరేటరీస్ చూస్తే మనకి ఎక్కువగా యానిమల్స్ ని స్టోర్ చేయడానికి అన్నమాట ఈ సొల్యూషన్ లో ఉంచడం జరుగుతుంది, ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ లో. ఓకే, సో ఫార్మాలిన్ సొల్యూషన్ కాదండి, ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ లో మనకి అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. అండ్ దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నారు అంటే మనకి లాబొరేటరీస్ లో చూసుకుంటే బయాలజీ స్టూడెంట్స్ అయితే ఇంకా క్లియర్ గా తెలిసిద్ది మీకు. సో అందులో యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న ఫ్రాక్స్ కానివ్వండి, లిజర్డ్స్ కానివ్వండి, బల్లులు, ఇలాంటివన్నీ ఎలా స్టోర్ చేస్తున్నారు వాళ్ళు లాబొరేటరీస్ లో అంటే ఈ ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ లో వాటిని స్టోర్ చేస్తున్నారు అనమాట. అండ్ దీన్ని ఇంకా దేంట్లో యూజ్ చేస్తున్నారు అంటే యాంటీసెప్టిక్ గా కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఈ ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ ని, రైట్. సో అది అంటే ఒక క్రిమి సంహారక మందుగా కూడా ఫార్మాల్డిహైడ్ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ దట్ వన్ దట్ కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఇన్సెక్టిసైడ్ ఈస్. సో కింది పదార్థాలలో పురుగు మందుగా ఉపయోగించలేనిది ఏంటి అని అడుగుతున్నారు.
సో ఇన్సెక్టిసైడ్ గా కానిది ఏంటి? సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఒకటి ఇన్సెక్టిసైడ్ కాదు. సో ఆప్షన్స్ ఏమున్నాయి? డిడిటి, మలాథియాన్, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్. రైట్. సో డిడిటి అంటే ఏంటి? మనకి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. రైట్. సో ఇవి నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పున్నాను దీని గురించి. డిడిటి అంటే మనకి ఫుల్ నేమ్ ఏంటి? డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. రైట్. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అంటే దీన్ని ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేస్తున్నారు, లైక్ పెస్టిసైడ్స్ గా యూజ్ చేస్తున్నారు. ఎక్కడ? అగ్రికల్చర్ లో అన్నమాట. ఓకే. సో అయితే తర్వాత 1972లో యుఎస్ కంట్రీ దీన్ని యునైటెడ్ స్టేట్స్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని ఇన్సెక్టిసైడ్స్ గానే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మలాథియన్. మలాథియన్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని అగ్రికల్చర్ లో పెస్టిసైడ్ గా యూజ్ చేస్తున్నారు, అంటే ఇన్సెక్టిసైడ్ గా పురుగు మందుగానే యూజ్ చేయడం జరుగుతుంది ఈ మలాథియాన్ని. నెక్స్ట్ గమాక్సిన్ కూడా సేమ్ అంతే అండి. సో దీన్ని కూడా అగ్రికల్చరల్ లో ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేస్తున్నారు గమాక్సిన్ ని. ఓకే. సో బ్లీచింగ్ పౌడర్ అని మనం ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేయట్లేదు. రైట్. దాన్ని ఏం చేస్తున్నారు? బ్లీచింగ్ పౌడర్ ని జస్ట్ వాటర్ లో పంపిస్తారు. సో అక్కడ మనకి ఏవైనా క్రిములు సూక్ష్మజీవులు ఉంటే అవి చావడానికి మాత్రమే బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నారు, అంటే ఇక్కడ మనకి ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేయట్లేదు దాన్ని. రైట్. సో ఆన్సర్ ఏంటి? మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో మిగిలినవన్నీ కూడా అగ్రికల్చరల్ లో యూజ్ చేయడం జరుగుతుంది పురుగుల మందుగానే, బ్లీచింగ్ పౌడర్ ని మాత్రం పురుగు మందుగా యూజ్ చేయరు అనమాట. రైట్. సో ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హాస్పిటల్స్ ద ఆక్సిజన్ ట్యూబ్స్ ఫర్ రెస్పిరేషన్ కంటైన్స్ ఆక్సిజన్ అండ్ డాష్. సో ఆసుపత్రులలో శ్వాసక్రియ కొరకు ఆక్సిజన్ మరియు డాష్ కలిగి ఉంటాయి. సో ఆప్షన్స్ ఏంటి? నత్రజని, హీలియం, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్. రైట్. సో ఆన్సర్ ఏంటి? మనకి హాస్పిటల్స్ లో రెస్పిరేషన్ కోసం ఏమేమి యూజ్ చేస్తారు అసలు మామూలుగా ఆక్సిజన్ ట్యూబ్స్ లో అంటే? సో అక్కడ మనకి ఆ సిలిండర్స్ లో చూసుకుంటే ఆక్సిజన్ తో పాటు ఇంకొకటి ఉంటుంది. సో అది ఏంటి అంటే మనకి ఆప్షన్ బి, హీలియం. రైట్. సో ఆక్సిజన్ హీలియం కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ట్యూబ్స్ లలో శ్వాసక్రియ కోసం యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో అదే విధంగా ఓన్లీ హాస్పిటల్స్ లోనే కాదు ఈ ఆక్సిజన్ హీలియం మిశ్రమాన్ని యూజ్ చేసేది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే హాస్పిటల్స్, ఇంకొకటి వచ్చేసి పర్వతారోహకులు, అంటే ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ వాళ్ళు ఎక్కుతూ ఉంటారు కదా వాళ్ళు, అండ్ నెక్స్ట్ సముద్రం లోతుగా వెళ్తారు కదా నావికులు, సో వాళ్ళకి కూడా ఈ మిశ్రమాన్ని రెస్పిరేషన్ కోసం యూజ్ చేస్తారనమాట. రైట్. సో నెక్స్ట్ వన్, నార్మల్లీ ద సబ్స్టెన్సెస్ దట్ ఫైట్ అగైన్స్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ సిస్టమ్స్ ఆర్ నోన్ యాజ్. సో సాధారణంగా మానవ వ్యవస్థలలో వ్యాధులపై పోరాడేటటువంటి పదార్థాలని ఏమంటారు అని అంటున్నారు. రైట్. సో నార్మల్లీ ఏమని పిలుస్తారు వాటిని? వ్యాధులపై పోరాడేటటువంటి పదార్థాలని అంటే, సో ఆప్షన్స్ చూద్దాం. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇవేంటివి? మనకి డిఎన్ఏ ఫుల్ నేమ్ ఇది, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్. నెక్స్ట్ యాంటీజెన్స్, ఎంజైమ్స్, యాంటీబాడీస్ అంటే ప్రతిరోధకాలు. సో వ్యాధులకి ఇక్కడే మనకి ఆన్సర్ దొరుకుతుంది. సో వ్యాధులకి పోరాడుతుంది, యాంటీగా పోరాడుతుంది. సో ఆన్సర్ ఏంటి? మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. రైట్. సో యాంటీబాడీస్, ఇస్ ద ఆన్సర్ అండి. సో మనకి మన వ్యాధులపై పోరాడే పదార్థాలను ఏమంటారు అంటే ప్రతిరోధకాలు అంటారు. నెక్స్ట్ వన్, ద మోస్ట్ అబాండెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఈజ్. సో ఇనుము అత్యంత సమృద్ధిగా ఉన్నటువంటి మూలకం ఏది? మూలం ఏది అని అడుగుతున్నారు. సో ఇనుము మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లలో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఇనుము అనేది? సో ఆప్షన్స్ ఏంటి? మిల్క్, గ్రీన్ వెజిటబుల్స్, ఆకుపచ్చ కూరగాయలు, ఎగ్స్, తర్వాత బీన్స్. రైట్. సో మనకి ఐరన్ అనేది వీటిలో ఎక్కడ ఉంటుంది? సో ఎక్కడ ఉంటుంది మనకి ఐరన్ అనేది? సో దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి.
సో ఆకుపచ్చటి కూరగాయలలో మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే ఎగ్స్ లో ఉంటాయి, అలాగే బీన్స్ లో కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి మనకి అంటే ఎగ్స్ లో ఎగ్స్ కంటే కూడాను గ్రీన్ వెజిటబుల్స్ లో ఐరన్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. రైట్. సో ఇక్కడ మిల్క్ లో చూసుకుంటే మనకి ఏముంటుంది, కాల్షియం అనేది ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ద బి. నెక్స్ట్ 140th క్వశ్చన్, ఆల్ యాసిడ్స్ ఎసెన్షియల్లీ కంటైన్ ద ఎలిమెంట్. సో అన్ని ఆమ్లాలు తప్పనిసరిగా ఏ మూలకాన్ని కలిగి ఉంటాయి? సో యాసిడ్స్ అంటున్నారు ఇక్కడ. సో ఆప్షన్స్ ఏంటి, ఆక్సిజన్, క్లోరిన్, సల్ఫర్, హైడ్రోజన్. సో మనకి యాసిడ్స్ బేసిస్ రైట్. సో యాసిడ్స్ బేసిస్ అంటే చూస్తే మనకి 0 to 7, 7 to 14, 0 to 7 ఉన్నవన్నీ యాసిడ్స్, 7 to 14 ఉన్నవన్నీ బేసెస్. ఇవేంటి, pH వాల్యూస్ అన్నమాట. రైట్. సో ఒకవేళ pH వాల్యూ 7 అయితే దాన్ని ఏమంటున్నాము, న్యూట్రల్ అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ యాసిడ్స్ అంటే ఏంటివి, బేసెస్ అంటే ఏంటివి అంటే యాసిడ్స్ లో మనకి హైడ్రోజన్ ఎలిమెంట్ కనుక ఉంటే అది యాసిడ్ అంటున్నాము. బేసెస్ అంటే కనుక మనకి OH అనేది కనుక ఉంటే దాంట్లో బేస్ అని అంటున్నాం అనమాట. రైట్. సో ఇక్కడ మనకి అన్ని ఆమ్లాలు ఏ మూలకాన్ని కలిగి ఉంటాయి, తప్పనిసరిగా హైడ్రోజన్ మూలకాన్ని కలిగి ఉంటుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. 141 క్వశ్చన్, the use of gypsum is recommended mainly in which soils? సో జిప్సమ్ వాడకం ప్రధానంగా ఏ నేలల్లో మనకి సిఫార్సు చేయబడింది? ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఆల్కలీన్, సో ఆల్కలీన్ నేలల్లో. అండ్ నెక్స్ట్ సెలైన్, నెక్స్ట్ వాటర్ లాగ్, అలాగే ఎసిడిక్, సో ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి నేలల్లో. సో మనకి జిప్సమ్ ని ప్రధానంగా ఎలాంటి నేలల్లో మనకి యూజ్ చేస్తారు జిప్సమ్ ని? సో ఇక్కడ మనకి జిప్సమ్ ఫార్ములా ఏంటి, జిప్సమ్ ఫార్ములా కాల్షియం సల్ఫేట్ 2H2. రైట్. సో CaSO4 2H2 అని ఏమంటున్నారు, జిప్సమ్ అంటున్నారు. రైట్. సో అయితే మనకి మెయిన్ గా జిప్సమ్ ని ఫర్టిలైజర్స్ లో యూజ్ చేస్తాం కదా. సో ఫర్టిలైజర్స్ లో మనకి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఏ నేలల్లో ఈ జిప్సమ్ వాడకాన్ని యూజ్ చేయడం జరుగుతుంది? రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఆల్కలీన్ నేలల్లో మనకి జిప్సమ్ ని ఎక్కువగా రికమెండ్ చేస్తారండి. సో ఎందుకు అంటే ఈ ఆల్కలీన్ సాయిల్స్ అనేవి, ఈ ఆల్కలీన్ నేలలు అనేవి మనకి క్లే సాయిల్స్ అన్నమాట. సో క్లే ఉన్నటువంటి నేలలు. ఓకే, సో దీని యొక్క pH వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ 8.5 ఉంటుంది. ఓకే, సో ఇవి ఈజీగా ఆల్కలీన్ సాలిడ్స్ లో ఈ జిప్సమ్ అనేది ఈజీగా కరిగిపోతాయి అన్నమాట. సో ఈజీగా ఈజీగా కరిగిపోతాయి. సో జిప్సమ్ లో ఉన్నటువంటి ఈ కాల్షియం ఏదైతే ఉందో, CaSO4 2H2O కదా ఫార్ములా. సో ఈ కాల్షియం ఏదైతే ఉందో ఆ కాల్షియం అనేది ఈ నేలల్లో కరిగిపోయి ఈజీగా మొక్క అనేది పెరుగుదలకి, గ్రోత్ కి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి జిప్సమ్ ని ఆల్కలీన్ నేలల్లో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెలైన్ అంటే ఇక్కడ మనకి సాల్టీగా ఉంటాయి ఇవి. ఓకే, సో ఈ నేలలు అనేవి ఎక్కువగా సాల్టీగా ఉంటాయి, అందుకే వాటికి సెలైన్ అని పేరు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎసిడిక్ నేచర్ అంటే అవి ఆమ్లత్వం కలిగినటువంటి నేలలు అన్నమాట. ఓకే, సో దీని యొక్క ఆమ్లత్వం కలిగినటువంటి నేలలో pH వాల్యూ వచ్చేసి లెస్ దాన్ 5.5 ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ 142 క్వశ్చన్, ఏ మిక్చర్ ఆఫ్ 2 or more metals is called by the general name. రైట్. సో ఆప్షన్స్ ఏంటి మనకి, అమాల్గమ్, ఆల్కలీ మెటల్, నోబుల్ మెటల్, అలాయ్. రైట్. సో ఏమంటున్నాం దాని తెలుగులో క్వశ్చన్ వచ్చేసి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల యొక్క మిశ్రమాన్ని సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు? రైట్. సో రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు మనమే? సో ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఎలాయ్ అంటారు, సో ఎలాయ్ అంటారు, మిశ్రమం అంటున్నాము. సో ఇందులో మనకి రెండు లేదా అంతకన్నా ఎక్కువ మెటల్స్ కలిసి ఒక మిక్చర్ గా ఫామ్ అవుతుంది. రైట్. సో అమాల్గమ్ అంటే ఏమంటారు అంటే, సో దాంట్లో ఏదైనా ఒక మెటల్ కి, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మెటల్ తీసుకున్నాను, జింక్ మెటల్ కి మెర్క్యూరీ కనుక యాడ్ చేస్తే దాన్ని అమాల్గమ్ అంటారు. సో ఏదైనా ఒక మెటల్ కి పాదరసాన్ని కనుక మనం యూజ్ చేసి ఆ మిక్చర్ చేసామంటే దాన్ని అమాల్గమ్ అంటారు. రైట్. సో ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే,
సో అవి నోబెల్ మెటల్స్ అంటే మనకి గోల్డ్, ఆర్సీనియం, లెడ్ ఇవన్నీ కూడా నోబెల్ మెటల్స్. ఓకే, సో ఆల్కలీ మెటల్స్ అంటే మనకి గ్రూప్ 1 ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 1 ఎలిమెంట్స్ ని ఆల్కలీ మెటల్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ మిక్చర్ ఆఫ్ ఇక్కడ ఏంటి 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కలిసి ఉండడాన్ని అలాయ్ అంటాము. సో అమాల్గమ్ ఆల్సో వన్ ఆఫ్ ద అలాయ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అలాయ్కి ఎగ్జాంపుల్ అమాల్గమ్ కూడా చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ వన్, ఏ డ్రగ్ దట్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్ అండ్ డెకే ఈజ్ కాల్డ్. వ్యాపించుటను మరియు క్షీణించుటను అరికట్టేటటువంటి ఔషధాన్ని ఏమంటారు? ఓకే, సో వ్యాపించుట మరియు క్షీణించుట. సో ఆప్షన్స్ ఏంటి మనకి? యాంటీసెప్టిక్, యాంటీ మలేరియల్ డ్రగ్, జర్మిసైడ్, అనాల్జెసిక్. సో ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్ అలాగే డెకే. సో ఈ రెండిటిని నిరోధించడాన్ని ఒక డ్రగ్ ఏమంటున్నారు అంటే దాన్ని యాంటీసెప్టిక్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీసెప్టిక్ చూడాలంటే మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్ ఉంటుంది కదా, అది ఒక యాంటీసెప్టిక్. అలాగే టింక్చర్ అయోడిన్, అది కూడా మనకి ఒక యాంటీసెప్టిక్ అన్నమాట. ఓకే, సో అదే యాంటీసెప్టిక్ అంటే. నెక్స్ట్ జర్మిసైడ్ అంటే అది పొలాలలో యూజ్ చేస్తాం మనం. అండ్ యాంటీ మలేరియల్ డ్రగ్ అంటే మనకి మలేరియాకి యాంటీ డ్రగ్ గా యూజ్ చేస్తారు. అదేంటి మనకి? క్లోరోక్విన్. అండ్ నెక్స్ట్ అనాల్జెసిక్. అనాల్జెసిక్ అంటే ఇట్ రిలీవ్స్ ద పెయిన్ అన్నమాట. సో నొప్పిని తగ్గించేవి అనాల్జెసిక్ గా కూడా ఇది ఒక డ్రగ్ యూజ్ చేయడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ వన్, బోరిక్ యాసిడ్ ఈజ్. సో బోరిక్ ఆమ్లం అనేది ఒక అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? మైల్డ్ యాంటీసెప్టిక్, ఇట్స్ అ జర్మిసైడ్, అండ్ స్ట్రాంగ్ యాంటీసెప్టిక్, యాంటీ నియోటిక్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? సో బోరిక్ ఆమ్లం గురించి అడుగుతున్నారు. సో బోరిక్ ఆమ్లం అనేది ఇది ఒక యాంటీసెప్టిక్ అండి. బట్ ఇది ఏ యాంటీసెప్టిక్? మైల్డా లేకపోతే స్ట్రాంగ్? అంటే మైల్డ్ అంటే తేలికపాటి క్రిమినాశకీయ లేకపోతే బలమైన క్రిమినాశకీయ? సో ఆన్సర్ వచ్చేసి మనకి మైల్డ్ యాంటీసెప్టిక్ అన్నమాట. సో ఇది ఏదైనా మనకి కట్ అయినా కానీ లేకపోతే ఎక్కడైనా మండిపోతున్నా కానీ వాటికి ఈ బోరిక్ యాసిడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అవి చాలా మైల్డ్ గా ఉంటాయి యాంటీసెప్టిక్స్ అనేవి. సో మైల్డ్ గా ఉంటాయి అనే ఉద్దేశంతోనే వాటిని బేబీ పౌడర్ యూజ్ చేస్తారు కదా. సో ఆ బేబీలకు యూజ్ చేస్తారు కదా, ఆ పౌడర్స్ లో ఈ బోరిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే మన ఇయర్ కి యూజ్ చేసే డ్రాప్స్ ఉంటాయి కదా, చెవిలో డ్రాప్స్ వేసుకుంటారు, అవి వాటిలన్నిట్లో కూడా ఈ బోరిక్ యాసిడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ యాక్ట్స్ యాజ్. సో ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఆప్షన్స్ ఏంటి? డీహైడ్రేటింగ్ ఏజెంట్, ఆప్షన్ బి డ్రగ్, ఆప్షన్ సి ఆక్సిడెంట్, ఆప్షన్ డి మోర్డాంట్. సో ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అండి. సో ఇది మనకి CaCl2 దీని యొక్క ఫార్ములా. ఇది మనకి ఎన్హైడ్రస్ అన్నమాట. సో ఎన్హైడ్రస్ అంటే ఏంటి అంటే దీంట్లో నో వాటర్ అన్నమాట. వాటర్ కంటెంట్ అనేది ఉండని దాన్ని ఏమంటాము అంటే ఎన్హైడ్రస్ అంటాం. సో ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అంటే ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి తేమ, వాటర్ ఏదైనా ఉన్నా కానీ ఇది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట. సో ఎయిర్ లో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ ని కూడా ఇది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో అబ్జార్బ్ చేసుకొని ఆ ప్లేస్ అంతా కూడా అది డ్రైగా ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటిది ఇది ఎలా పనిచేస్తుంది? మనకి డీహైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, రైట్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఇది డ్రగ్ గా మాత్రం పనిచేయదు అండ్ ఆక్సిడెంట్ గా అస్సలు పనిచేయదండి, అలాగే మోర్డెంట్ గా కూడా పనిచేయదు. సో ఓన్లీ డీహైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సబ్స్టెన్స్ దట్ రిమూవ్ డర్టీ అండ్ గ్రీజ్ ఫ్రమ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్. మురికి మరియు గ్రీజు వీటిని తొలగించే పదార్థాన్ని ఏమంటారు? ఓకే, సో ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి డిటర్జెంట్, ల్యూబ్రికెంట్, బ్లీచింగ్ ఏజెంట్, ఫర్టిలైజర్. సో డిటర్జెంట్ కందన, బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ ఏజెంట్, ఫర్టిలైజర్ మీన్స్ ఎరువులు అన్నమాట. ఓకే, సో ఏ విధంగా పనిచేస్తుంది మనకి? సో ఏమంటారు? డర్టీని అలాగే మురికిని మరియు గ్రీజును రిమూవ్ చేయడాన్ని అంటే రిమూవ్ చేసేది ఏంటిది మనకి? ఆ పదార్థం ఏంటిది అంటే సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, రైట్?
సో డిటర్జెంట్స్ అన్ని కూడా మనకి మురికి మరియు గ్రీజులను తొలగిస్తాయి అన్నమాట. రైట్. సో కందన అనేది అసలు కందన పని చేయదు. అండ్ బ్లీచింగ్ ఏజెంట్ అంటే మనకి అది ఓన్లీ బ్లీచింగ్ ఏజెంట్ దేనికి వాటర్లో యాడ్ చేస్తారు బ్లీచింగ్ ఏజెంట్. రైట్. సో ఎందుకు దాంట్లో ఉన్న సూక్ష్మజీవులను చంపడం కోసం బ్లీచింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్టిలైజర్స్ అంటే ఇవి సాయిల్స్కి యూజ్ చేస్తారు, నేలలకి. ఓకే. సో మనకి డర్టీని గ్రీజ్ని రిమూవ్ చేసేది ఓన్లీ ఈ డిటర్జెంట్స్ అన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద టైప్ ఆఫ్ వాటర్ విచ్ డస్ నాట్ ప్రొడ్యూస్ లాథర్. లాథర్ అంటే మనకి నురగ అన్నమాట. ఓకే. సో డస్ నాట్ ప్రొడ్యూస్ లాథర్ ఈజీలీ విత్ సోప్ ఈస్ కాల్డ్. సో సబ్బుతో తేలికగా నురుగును ఉత్పత్తి చేయని నీటి రకాన్ని ఏమని అంటారు? సో ఆ వాటర్ ఏంటి? సో సబ్బుతో మనం క్లీన్ చేస్తున్నప్పుడు నురుగు వస్తుంది కదా, మనం సబ్బు యూజ్ చేస్తున్నప్పుడు. అయితే వాటర్లో వేసినప్పుడు మనకి అక్కడ నురగ అనేది రాదనమాట ఆ వాటర్లో. సో అయితే ఆ వాటర్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? సాఫ్ట్ వాటర్, హెవీ వాటర్, హార్డ్ వాటర్, మినరల్ వాటర్. లైక్ ఓకే. సో మనకి ఎన్ని రకాల వాటర్స్ ఉన్నాయి? హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అని ఉన్నాయి. మృదువైన నీరు, కఠినమైనటువంటి నీరు. రైట్. సో హెవీ వాటర్ అంటే భారీ నీరు, మినరల్ వాటర్ అంటే తెలుసు కదా, మనం డ్రింకింగ్ వాటర్ యూజ్ చేస్తాం. ఓకే. సో సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ అని రెండు ఉన్నాయి. సబ్బుతో నురగనిచ్చే వాటి ఏం వాటర్ అవి? సాఫ్ట్ వాటర్ అన్నమాట. ఇవి నురగని ఇస్తాయి సాఫ్ట్ వాటర్లో. నురగని ఇవ్వనటువంటి వాటర్ని ఏమంటున్నాము అంటే ఆప్షన్ సి, కఠినమైన నీరు. హార్డ్ వాటర్లో మనకి ఎంత వాష్ చేసినా కానీ మనకి నురగ అనేది రాదనమాట. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో అందుకే మనం హార్డ్ వాటర్ని ఎప్పుడు కూడా మనము వాషింగ్ పర్పస్ కానీ అండ్ మనం తాగడానికి కానీ అలాగే మనం డైలీ యూజెస్కి కానీ హార్డ్ వాటర్ యూజ్ చేయరనమాట. ఓకే. ఓన్లీ మనం యూజ్ చేసే వాటర్ ఏంటి? సాఫ్ట్ వాటర్, మృదువైనటువంటి నీరు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద గ్యాస్ యూజ్డ్ ఫర్ ఇన్ఫ్లేటింగ్ బలూన్స్ ఈజ్. బెలూన్లని నింపడానికి ఉపయోగించేటటువంటి వాయువు ఏంటి? ఆప్షన్స్ నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం, ఎయిర్. రైట్. సో మనకి బెలూన్స్ నింపడానికి ఏ వాయువుని యూజ్ చేస్తారండి? సో బెలూన్స్ ని యూజ్ చేయడానికి ఈ రెండు వాయువుని యూజ్ చేస్తారు. ఒకటి వచ్చేసి హైడ్రోజన్ యూజ్ చేస్తారు, ఇంకోటి హీలియం ని యూజ్ చేస్తారు. ఎందుకు ఈ రెండింటిని యూజ్ చేస్తారు? అంటే మనకు చాలా ఉన్నాయి కదా, అన్నిట్లో కూడా ఈ రెండింటిని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే మనకి ఎయిర్ కంటే కూడా ఇవి రెండు కూడా తక్కువ వెయిట్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడే మనకి బెలూన్ అనేది వాతావరణంలో ఎగరగలుగుతుంది, అంటే అక్కడ ఫ్లోట్ అవ్వగలుగుతుంది. ఎయిర్ కంటే తక్కువ బరువు ఉంటేనే కదా అది దాంట్లో ఏమంటారు, ఎగరగలుగుతుంది. సో మనకి హైడ్రోజన్ అండ్ హీలియం అనేవి రెండు కూడా తేలికగా ఉంటాయి ఈ వాయువులు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి హీలియం. సో ఎందుకు హీలియం, ఎందుకు హైడ్రోజన్ కాదు అంటే, సో హీలియం హైడ్రోజన్ రెండు బెలూన్స్ నింపుతారండి, బట్ హైడ్రోజన్ అనేది ఎక్స్ప్లోజివ్ అన్నమాట. ఓకే. సో ఇది ఎక్స్ప్లోజివ్ పదార్థం. అది అంటే ఒక పేలుడు జరిగినప్పుడు హైడ్రోజన్ అనేది ఈజీగా రియాక్ట్ అవుతుంది అక్కడ, బట్ హీలియం అనేది అలా కాదు. ఓకే. సో అందుకని హీలియం అనేది సేఫ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఎక్కడ కూడా బెలూన్స్ అన్నిటిలో హీలియం నింపడానికి ట్రై చేస్తాం. బట్ హీలియం అనేది హెవీ కాస్ట్ అన్నమాట హైడ్రోజన్ కంటే. ఓకే. సో బట్ సేఫ్టీ పరంగా చూసుకుంటే హీలియం ఇస్ ద సేఫ్, హైడ్రోజన్ నాట్ సేఫ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ యూజ్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ అని అడుగుతున్నారు. సో మెగ్నీషియా యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి? సో ఆప్షన్స్ వచ్చేసి ఏంటి? మైల్డ్ లాక్సేటివ్ అంటే ఒక తేలికపాటి భేదిక మందు, నెక్స్ట్ యాంటీసెప్టిక్, క్రిమినాశకి, యాంటీబయోటిక్, అండ్ నెక్స్ట్ పెయిన్ కిల్లర్. రైట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? మెగ్నీషియా. సో మెగ్నీషియా అంటే మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ లో వస్తుంది. దీన్నే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఓకే. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దీన్నే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటారు, MgOH ట్వైస్. ఓకే. సో ఇది దీని యొక్క కెమికల్ ఫార్ములా. ఓకే. సో అయితే ఇది దేనికి యూజ్ చేస్తున్నాం మనం యాసిడ్స్ అండ్ బేసెస్ కాన్సెప్ట్ లో అంటే, సో మనకి స్టమక్ లో హైడ్రోజన్ క్లోరైడ్ ఉంటుంది కదా, సో ఇదేంటి? ఒక యాసిడ్.
సో ఇది మనకి మన స్టమక్ లో ఎక్కువ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇండైజెషన్ అంటే సరిగ్గా డైజెషన్ అవ్వదు అండ్ స్టమక్ పెయిన్, సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో దానికి మనకి యాంటాసిడ్ గా ఏది యూజ్ చేస్తున్నారు అంటే ఈ మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియాని యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇది ఒక మైల్డ్ లాక్సేటివ్, రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో మన స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ ఇండైజెషన్ అంటే సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు అన్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి యాంటాసిడ్ గా ఏం యూజ్ చేస్తున్నారు అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దాన్నే మనం మెగ్నీషియా అంటాము. ఓకే, సో ఇది మెయిన్ గా మైల్డ్ లాక్సేటివ్ అన్నమాట, రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 158th క్వశ్చన్, alloy steel containing chromium to resist rusting is known as. సో తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి క్రోమియం కలిగినటువంటి అలాయ్ స్టీల్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి క్రోమియం కలిగినటువంటి అలాయ్ స్టీల్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది అది, ఏ స్టీలు అంటున్నారు. ఆప్షన్స్ ఏంటి మనకి, రాట్ ఐరన్, ఆప్షన్ బి క్యాస్ట్ ఐరన్, సి హార్డ్ స్టీల్, ఆప్షన్ డి స్టెయిన్లెస్ స్టీల్, రైట్. సో మనకి ఇక్కడ కరెక్ట్ వన్ ఏంటి, సో క్రోమియం కలిగి ఉన్నటువంటి స్టీల్ ఏంటి ఈ 4 ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. సో స్టెయిన్లెస్ స్టీల్ లో మనకి ఏమేమి ఉన్నాయి, ఐరన్ ఉంది ప్లస్ క్రోమియం ఉంది అండ్ నెక్స్ట్ నికెల్ కార్బన్లు కూడా ఉంటాయి, బట్ అవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎక్కువగా ఐరన్ అండ్ క్రోమియం కంటెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ స్టెయిన్లెస్ స్టీల్లో. దీంట్లో 73% వరకు మనకి ఐరన్ అనేది ఉంటుంది. ఎక్కువగా దీనికి మనకి వంట పాత్రల్లో యూజ్ చేస్తారు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ని మన గృహాలలో చూసుకుంటే, రైట్. సో నెక్స్ట్ హాట్ స్టీల్, క్యాస్ట్ ఐరన్, రాట్ ఐరన్ అంటే ఇవి మనకి ఐరన్ ని తయారు చేసేటప్పుడు, ఐరన్ లోహం తయారు చేసేటప్పుడు మనకి క్యాస్ట్ ఐరన్, రాట్ ఐరన్ అనేవి ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి క్రోమియం కలిగినటువంటి ఎలాయ్ ఏది అని అడుగుతున్నారు, అంటే మిశ్రమం ఏది అని అడుగుతున్నారు, రైట్. సో అదేంటి మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.